ఓం తత్సత్. ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందుకళాతీతం తస్మై శ్రీ గురవే నమః. కైవల్యామృతపాన శిష్య విభవం శ్రీ స్వరాజ్యపీఠస్థితం శ్రీయాదాటి నరహరి శిష్య తిలకం వేదాంత విజ్ఞానదం ఆత్మానాత్మ వివేకదత్త సువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథివీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథివీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు త్యాగశీలురు ఉదార స్వభావులు ఈశ్వర అంశతో ఉన్నటువంటి మహర్షులకు యోగులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విదురైన్యులకు విదుషీమణులకు పండితులకు జ్ఞానులకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు ఉదార స్వభావులు బ్రహ్మశ్రీ బ్రహ్మలీన బ్రహ్మర్షి శ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణార్యుల స్వామివారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములకు శ్రీ సద్గురు శాస్త్రీ స్వామివారికి నమస్కరిస్తూ శ్రీ సద్గురు అన్నయ్య తీర్థ స్వామివారికి నమస్కరిస్తూ శ్రీ సద్గురు పూర్ణానంద స్వామివారికి నమస్కరిస్తూ శ్రీ సద్గురు లక్ష్మణ స్వామివారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ శ్రీ నరహరి గురుదేవులకు నమస్కరిస్తూ శ్రీ నరహరి గురుదేవుల గురు పరంపరకు నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానుడై ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ శుభాశీషులు శుభమస్తు ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు సకల శుభ ప్రాప్తిరస్తు బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు సకల శుభ ప్రాప్తిరస్తు. అందరికీ శతమానం భవతు శతాయు కుటుంబ సభ్యులందరికీ జగన్మాత కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్. ఓం వల్ల అని చెప్పనంటే మరి ఆ విధంగా స్వామివారు అవతరించిన రోజు కాబట్టి జయంతి అంటే వారు అవతరించిన రోజు లోకాన్ని ఉద్ధరించే ఉద్దేశంతో భక్తులను తరింపజేసే ఉద్దేశంతో మరి ఆ సర్వేశ్వరుడే ఒక మానవాకారముగా వచ్చేటువంటి విధానముగా భావించుకుని ఆశ్రమాలలో వాళ్ళ గురువులను మరి ఈశ్వర స్వరూపులుగా సేవించుకునే విధానం ఉంటుంది కాబట్టి గురు జయంతి మహోత్సవ కార్యక్రమములు అని చెప్పనే విధానముగా కూడా జరుపుకోవటం ఉంటుంది. అసలు వాస్తవికంగా అయితే మరి ఇలాంటి కార్యక్రమాలని 3 రోజుల పాటు పెట్టుకుని విశేషముగా మనం జరుపుకోవాల్సిన విధానం ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమంలో అననుకూలం ఉన్నది కాబట్టి ఓ పూటతో స్వామి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా జయంతి అంటే గొప్ప విశేషం. ఇందులో అవతరించిన రోజు శ్రీ పరమశివుని యొక్క అవతారముగా భావించుకునే విధానం. గురువు అని చెప్పనంటే సాక్షాత్ పరమశివుడు అనేటువంటి భావనయే ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఎందుకంటే మనం స్వాముల పట్ల మహాత్ముల పట్ల పూజ్య భావం ఉన్నప్పుడే వారు అందించేటువంటి విషయాల మీద కూడా మనకు పూజ్య భావం ఏర్పడుతుంది. ఎప్పుడైతే చెప్పేవారి యందు ఒక తక్కువ భావం ఉందనుకోండి, ఆ చెప్పే విషయం కూడా ఎట్లా ఉంటుంది, అప్పుడు తక్కువగానే వస్తుంది, తక్కువ మోతాదుల్లో వస్తుంది. ఆ వచ్చినాక నిలబడే అవకాశాలు మాత్రము ఉండవు. అందుచేత మరి జగద్గురువుల వారి పట్ల
ఒక ఈశ్వర భావనతో ఉన్నట్లయితే మరి వారు అందించేటువంటి విషయాలు కూడా మనకి మనసుకు బాగా పట్టే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ పూట గురు జయంతి సందర్భముగా మరి అమ్మగారులంతా కూడా ఈ పూట మాట్లాడతారు. ముందుగా మా రత్నమ్మ గారు స్వామివారి ప్రార్థన చేసి ఒక 20 నిమిషాలు స్వామివారి గురించి మనకి అందిస్తారు. హరి ఓం. వాయిస్ ఆన్ చేసుకోమ్మా. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి పాద పద్మములకు నమస్సుమాంజలి. సద్గురువు మా మామగారు అయినటువంటి బ్రహ్మశ్రీ జిఎన్ శాస్త్రి గారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి. సద్గురువు బ్రహ్మశ్రీ శ్రీరామ చైతన్య స్వామి గారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా వందనములు. ముందుగా స్వామిగారి యొక్క జయంతిని పురస్కరించుకొని స్వామిగారు స్వయంగా రచించినటువంటి ఒక తత్వాన్ని విందాము. సద్గురుదేవా కరుణించినావా, సద్గురుదేవా కరుణించినావా, నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా, నన్ను బ్రోచినావా. సద్గురుదేవా కరుణించినావా, నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా, నన్ను బ్రోచినావా. ఎన్ని జన్మాలు నేనెత్తి వెదపడితినో, కొన్ని జన్మాల సంస్కార ఫలమే కదా. ఎన్ని జన్మాలు నేనెత్తి వెదపడితినో, కొన్ని జన్మాల సంస్కార ఫలమే కదా. నీ దరి చేర్చెను, నీ దయ కల్గెను, ఓ లక్ష్మణ సద్గురు నా పాలి దేవా. సద్గురుదేవా కరుణించినావా, నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా, నన్ను బ్రోచినావా. జీవభావంబు నశించే ఈనాటికి, వేద సారంబు ఉదయించే నీ బోధచే. జీవభావంబు నశించే ఈనాటికి, వేద సారంబు ఉదయించే నీ బోధచే. నే తరించితి నిన్ను కొనియాడితి, ఓ లక్ష్మణ సద్గురు మా పాలి దేవా. సద్గురుదేవా కరుణించినావా, నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా, నన్ను బ్రోచినావా. మీ బోధలు బాధలు తీర్చేనులే, మోహజాలంబు తెగ త్రుంచి వేసేనులే. మీ బోధలు బాధలు తీర్చేనులే, మోహజాలంబు తెగ త్రుంచి వేసేనులే.
ఆత్మనేనైతిని నన్ను కనుగొంటిని ఓ లక్ష్మణ సద్గురు నా పాలి దేవా సద్గురుదేవా కరుణించినావా నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా నన్ను బ్రోచినావా స్థూల దేహంబునే నన్న భ్రమ తొలగెను ఉన్న బ్రహ్మము ఉన్నట్లు స్థితి కల్గెను స్థూల దేహంబునే నన్న భ్రమ పోయెను ఉన్న బ్రహ్మంబునే నన్న స్థితి కల్గెను ఉన్నదున్నట్లుగా చెప్పి కడ తీర్చిన ఓ లక్ష్మణ సద్గురు నా పాలి దేవా సద్గురుదేవా కరుణించినావా నా అజ్ఞాన బంధాన్ని తెగ త్రుంచినావా నన్ను బ్రోచినావా నన్ను బ్రోచినావా నన్ను బ్రోచినావా. హరి ఓం. ఈ తత్వాన్ని స్వయముగా గురువుగారు లక్ష్మణారుల వారే రచించారు. అయితే స్వామి గారు వారి గురువు పేరుతో రాశారనమాట. ఓ నరహరి సద్గురు నాపాలి దేవా అన్నారు. అయితే మనందరి గురువు లక్ష్మణారులు కనుక నేను మార్చి ఓ లక్ష్మణ సద్గురు మాపాలి దేవ, అది ఒక్క మార్పే ఇది. ఇక ఈరోజు మనకు ఎంతో పర్వదినము, స్వామి గారి జయంతి మహోత్సవం. ఈరోజు 121వ జయంతి. ఎన్నో సంవత్సరము 121వ జయంతి అన్నమాట స్వామి గారి జయంతి. ఎందుకంటే 1900 సంవత్సరం జూలై నెల 1వ తేదీ స్వామి గారు జన్మించినారు అనేసి ప్రతి సంవత్సరము కూడా జూన్ నెల 1వ తారీఖున మనము జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి స్వామి గారి యొక్క జీవిత చరిత్రను గురించి చెప్పుకోవాలి అంటే, స్వామి గారు సత్యాన్వేషిణి అన్నటువంటి మాసపత్రికలో కేవలం ఒక 3 పేజీలలో మాత్రము జీవిత సంగ్రహము అనేసి కొన్ని పాయింట్లను మాత్రం రాశారనమాట. స్వామి గారే స్వయంగా రాసినటువంటివి. అందులోని కొన్నింటిని మనము తెలుసుకుందాం. రామక్క తిరువెంగలప్ప అన్నటువంటి పుణ్య దంపతులకు ద్వితీయ పుత్రుడుగా జన్మించారు లక్ష్మణార్యులు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రము అన్నటువంటి గ్రామమునందు జన్మించారన్నమాట. ఎలాగైతే పువ్వు అన్నది పుట్టగానే పరిమళాన్ని అందిస్తుంది, అలాగే మహాత్ములు పుట్టగానే పరిమళముతో నిండి ఉంటారన్నమాట. స్వామి గారు 3 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే పురాణాలను వాటన్నింటినీ శ్రద్ధగా వినేవారట. అప్పట్లో పురాణ కాలక్షేపము అంటారు కదా, సాయంత్రం అయ్యేసరికి పెద్దలందరూ ఒక చోట చేరేసి పురాణాలు తీసుకొని ఒకరు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ భక్తితో వినేవారు అన్నమాట. దానినే పురాణ కాలక్షేపము అంటారు. అంటే అక్కడ కాలక్షేపము అంటే మనము సమయాన్ని వాళ్ళు వృధా చేయడం కాదు, భగవంతుడి యొక్క భావాన్ని తెలుసుకుంటూ వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారన్నమాట. దానినే పురాణ శ్రవణము అంటాము. అట్లాగా స్వామి గారి అన్న కుమారుడైనటువంటి కొడరాళ్ళ రామస్వామి ఆయన ఈ పురాణాలను బాగా చదువుతూ ఉంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే స్వామి వాటన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధగా వినేసి అందులో ఉన్నటువంటి వేదాంత అంశాలను చిన్నప్పటి నుంచే గుర్తిస్తూ వచ్చారు. అంతేకాకుండా స్వామి చిన్నప్పుడు పిల్లల్లాగా ఎక్కువ అల్లరి అది చేసేవారు కాదంట. ఎక్కువగా మౌనంగా ఉండేవారు, ఒంటరిగా ఉండేవారు. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి కూరాకుల మంగమ్మ అని ఒక అమ్మగారు ఉండేవాళ్ళు. వారి ఇంటిలో మహేశ్వరం వెంకట రామయ్య అని ఒక అతను పశువుల కాపరిగా ఉండేవాడు అనమాట.
మరి అతనితో స్వామి గారికి స్నేహం ఏర్పడింది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటి అంటే స్వామి గారిలో తరతమ భేదము లేదు. మరి ఒక పశువుల కాపరిగా ఉన్న అతనితోనే స్నేహాన్ని చేశారు. ఆ వెంకట్రామయ్య మరి లక్ష్మణారాయణులు ఇద్దరు కలిసి ఎక్కడ ఏ మహాత్ముడు మంచి మాటలు చెప్తూ ఉన్నా వెళ్ళి వినేవారంట. ఎక్కడ సత్సంగం జరుగుతుంది అన్నా వెళ్ళి వినేవారన్నమాట. అట్లాగా ఒకసారి ఈ మంగమ్మ గారి ఇంటికి పోతిరెడ్డిపల్లె వాసి అయినటువంటి వాసు వెంకటయ్య గారు అని ఒక గురువు వచ్చారు. మరి ఆయన ఆ అమ్మగారి ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేసి బోధ చేశారన్నమాట. అయితే ఆయన చెప్పేటటువంటి బోధను లక్ష్మణార్యులు మరియు ఆ వెంకట్రామయ్య పశువుల కాపరి కూడా ఇద్దరు చాలా శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత మొట్టమొదట వారిరువురు కూడా ఆ వెంకటయ్య దగ్గర గురువుపదేశాన్ని పొందారు. అంటే మన స్వామి గారు మొట్టమొదట గురువుపదేశాన్ని పొందింది వాసు వెంకటయ్య గారి దగ్గర. ఆ తర్వాత స్వామి గారు హయ్యర్ సెకండరీ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయిపోయి ఉపాధ్యాయుడిగా చేరారన్నమాట. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే స్వామి గారు సాయంత్రం అయ్యేసరికి గంగిరెడ్డి పాపమ్మ గారికి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న వారికి భారతము భాగవతాలను చక్కగా చదివి వాటిని వివరంగా చెప్పేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథముల పైననే ఆసక్తి. ఎక్కడ మంచి గ్రంథం దొరికితే చాలు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయడం. అట్లాగే చిన్నప్పుడు విన్నామన్నమాట, దసరా పండుగ అని వస్తుంది కదా. మరి దసరా పండుగ అప్పుడు పల్లెటూర్లలో ఏం చేసేవారంటే పిల్లలందరూ కలిసి ఇంటింటికి ఆ 10 రోజులు ఇంటింటికి వెళ్ళేసి ఆ పద్యాలు వాళ్ళు నేర్చుకున్నటువంటి పాటలు పాడి వినిపించేవాళ్ళు అనమాట పిల్లలు. వాళ్ళతో పాటి ఉపాధ్యాయులు కూడా వెళ్ళేవారు. మరి ఆ ఇంటి వాళ్ళు ఏం చేసేవారంటే వచ్చిన పిల్లలందరికీ కూడా పప్పులు బొరుగులు అవన్నీ పెట్టేసి ఆ గురువులకు దక్షిణగా ఇచ్చేవారనమాట, ఎంతో వాళ్ళకు తోచినంతగా. అదొక పద్ధతి సాంప్రదాయం ఉండేది పూర్వం. అలాగే ఇంటింటికి వెళ్ళేవారు దసరా పండుగలో. అట్లాగా మన స్వామి గారు కూడా ఒకసారి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలతో కలిసి వెళ్ళారనమాట ఒకరింటికి. అయితే వాళ్ళ ఇంట్లో ఒక గూటిలో సీతారామాంజనేయ సంవాదము గ్రంథం కనిపించింది స్వామి. దాన్ని ఇలా చేతిలోకి తీసుకొని చూశారు. మహాత్ములు కదా, బుక్ అలా తెరుస్తూనే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ గ్రంథం ఎంత గొప్పదో. మరి వాళ్ళు స్వామికి డబ్బులు ఇవ్వబోతే నాకు మీరు డబ్బులేమి వద్దు, ఈ గ్రంథం ఇవ్వండి చాలు అన్నారట. అట్లాగే తీసుకోండి అని వాళ్ళు ఇచ్చారు. అట్లాగా మొట్టమొదటిసారి స్వామి గారికి సీతారామాంజనేయ సంవాదము ఆ గ్రామంలోని ఒకరి ద్వారా అందింది. ఆ గ్రంథాన్ని స్వామి చాలా బాగా అధ్యయనం చేశారు. మనకు భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో సీతారామాంజనేయ సంవాదంలోని పద్యాలను కూడా అందించారు. అట్లాగా స్వామి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే పిల్లలకు పాఠాలు చెప్పడము, పెద్దలకు భారత భాగవతాలను వినిపించడము, అలాగే ఎక్కడ ఏ సత్సంగం జరుగుతూ ఉన్నా ఎవరు చెప్తూ ఉన్నా సరే వెళ్ళి వినేవారట. ఎవరు ఏం చెప్తారో, ఎవరి వాక్కు నుండి ఏ మంచి మాటలు వస్తాయో వినాలి అదే చెప్పేవారంట స్వామి గారు శిష్యులకు కూడా. ఎవరే చెప్తున్నారో వినాలయ్యా, గ్రహించాలి అని. అట్లాగా ఒక్కసారి ఏమైంది, గొల్లపల్లి అని పల్లెటూరు, బళ్ళారి దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరులో శివరాత్రి రోజు రాత్రి సమయంలో, అప్పుడు శివరాత్రి అంటే జాగరణ చేస్తారు కదా, ఇప్పుడు జాగరణ చేయాలంటే సినిమాలు చూస్తూనో అలాగా కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సినిమాలు కూడా అవసరం లే, సెల్ ఉంటే చాలు అనుకోండి, అవి చూసుకుంటా కాలక్షేపం అయిపోతుంది. అలా కాదు, అప్పట్లో శివ జాగరణ అంటే మహాత్ముల యొక్క ప్రవచనాలను వినడము, లేదా చక్కగా భారత భాగవతాలను చదువుకోవడము, ధ్యానము చేయడము అలా చేసేవారు. అట్లాగా శివరాత్రి రోజు రాత్రిపూట నరహరి గారి యొక్క సభ జరుగుతూ ఉంటే స్వామి గారు అక్కడికి వెళ్ళి విన్నాం. మొట్టమొదటిసారి నరహరి గురుదేవుల యొక్క ఆ సత్సంగంలో పాల్గొని ఆ మహాత్ములు చెప్పేటటువంటి జ్ఞానబోధ విన్నాం.
అంతవరకు స్వామి గారు శాస్త్రాలను చదివి తెలుసుకున్నారు. అయితే నరహరి బోధలు విన్న తర్వాత తాను చదివినటువంటి శాస్త్రాలకు నరహరి గారి బోధలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించారు. ఎందుకంటే శాస్త్రాలలో స్వామి గారు చదివినటువంటి శాస్త్రాలలో మామూలు అర్థమే ఉంది. మరి నరహరి గారి బోధలో ఎన్నో అంతరార్థాలు వచ్చాయన్నమాట. వాటిని గుర్తించినారు. ఓ ఈ గురువు గారికి ఎన్నో రహస్య అర్థాలు తెలుసు, అంతరార్థాలు తెలుసు, కాబట్టి ఈయన దగ్గర శిష్యుడిగా చేరాలి అని నిర్ణయం చేసేస్తున్నారు. వెంటనే చేసే ఉద్యోగాన్ని కూడా వదిలేసి నరహరి గారి దగ్గరికి వెళ్ళేసి ఆయన దగ్గర శిష్యుడిగా చేరిపోయాను. మరి అది కూడా విన్నాం మనము. ఆ నరహరి గారు కూడా వెంటనే శిష్యుడిగా ఏమి స్వీకరించలేదు. ఈ స్వామిలో ఉన్నటువంటి పట్టుదలను గుర్తించి శిష్యుడిగా స్వీకరించారు. అయితే అప్పుడు ఎలా ఉండేది అంటే, గురువుల దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు శిష్యులు చాలా పనులు చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా నీళ్లు మోయడము, ఎక్కడో దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావాలన్నమాట. అట్లాగా స్వామి గారు అక్కడ ఉండి ఆ గురువు గారికి సేవ చేసుకుంటూ ఆయన ద్వారా ఎన్నో అంతరార్థాలను గ్రహించారు. ఆ చెప్పేది కూడా స్వామి గారు రాత్రిపూట చెప్పేవారట. ఎక్కువగా పగలంతా పనులతో గడిచిపోయి రాత్రిపూట వీళ్ళకు కూర్చోబెట్టి చెప్పేవారన్నమాట. ఇంకొక విషయం కూడా, మరి ఏవైతే చెప్తారో అవన్నీ రాసుకోకూడదు. ఇప్పుడు స్వామి గారు అయితే మనం రాసుకోండు, పేపర్ పెన్ను తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ గురువు అలా చెప్పలే, ఏమి రాసుకోకూడదు, అది నియమం, ఎంత వింటారో అంత వినాలి, అట్లా పెట్టేవారు అనమాట. అయితే స్వామి పాఠం అంతా అయిన తర్వాత అగ్గిపెట్టె తీసుకొని ఆ అగ్గిపుల్ల గీయడం, ఆ వెలుతురులో 2-3 ముక్కలు చిన్న కాగితం మీద రాసుకునేవారట. ఎంతో శ్రమపడి ఆ నరహరి గారి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను, అంతరార్థాలను బాగా గ్రహించారు. ముఖ్యంగా చక్ర విచారణలో జీవశతకం మనకు జీవమన్లో కూడా స్వామి గారు అదే మాట అంటారు, రాశారనమాట. నేను నరహరి ద్వారానే ఇవన్నీ తెలుసుకున్నాను అని. అయితే ఇక్కడ స్వామి గారికి శాస్త్రజ్ఞానము తెలిసింది, మరియు అంతరార్థము తెలిసింది, కానీ అనుభవం రాలేదు. శాస్త్రాలను ఎన్ని మనం అధ్యయనం చేసిన అనుభవం లేకపోతే ఏమవుతుంది? సంపూర్తి కాదు, అది కేవలం జ్ఞానమే అవుతుంది, విజ్ఞానము కాదు. అనుభవాన్ని పొందినప్పుడే విజ్ఞానం అవుతుంది, లేదంటే అసంతృప్తే. అట్లా స్వామి గారు చాలా అసంతృప్తికి గురైపోయినారు. అసలు నేను ఇంతకాలము వీళ్ళందరికీ ఏం చెప్తూ వచ్చాను, ఏం బోధిస్తూ వచ్చాను, నాకే తెలియదే, నేనే ఆత్మానుభవాన్ని పొందలేదే అనేసి చాలా విలపించి జమలమడుగు దగ్గర ఉన్నటువంటి ఒక పాడుబడినటువంటి దేవాలయం దగ్గర ఆ స్వామి గారు కూర్చొని ఏడుస్తూ ఉన్నారట, కళ్ళ నిండా నీళ్లు. మరి మహాత్ములు కాబట్టి వాళ్ళు భగవంతుడి కోసం ఏడ్చారు, వాళ్ళే మహాత్ములైన. మనము ఏడుస్తాము ఎందుకు? భౌతికమైనటువంటి సుఖభోగాల కోసం, లేదా భౌతికంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం. కానీ మహాత్ములు వీటి కోసం కాదు దుఃఖించింది, పరమాత్మ దర్శనం కోసం దుఃఖించారు. అప్పుడు ఒక మహానుభావుడు వచ్చేసి, ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగితే, ఏం చెప్పాలయ్యా, మీరు ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ, నా బాధ నాది అని ముందు చెప్పలేదంట స్వామి, దాటవేశాడు. చెబితే కదా నాయన నాకు తెలిసేది, నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే ఒక మాట చెప్పారట. స్వామి శాస్త్రాలలో అంతా చెప్తున్నారు ఆత్మదర్శనం అవుతుంది, మనం నిశ్చలము అని ఎంత చదివినాము, కానీ ఈ మనసుని ఎట్లా నిశ్చలం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచనలు రాకుండా ఎంతసేపు కూర్చున్నా కూడా ఆలోచనలు ముసురుకుంటూనే ఉన్నాయి, కానీ మనసు మాత్రం నిలకడ కావడం లేదు, ఏం చెయ్యాలి అర్థం కావడం లేదు నాకు అన్నాడు అనమాట. అప్పుడు ఆయన చెప్పారు, నాయనా నువ్వు చెప్పేది ఎలా ఉంది అంటే, ఒక చక్రాన్ని తిప్పుతూ ఉన్నావు, ఎందుకయ్యే చక్రాన్ని తిప్పుతున్నావంటే దాన్ని ఆపడం కోసము అన్నాడట. నీలాంటి వాడు, మనసు అన్నది జడము, మనసుకు స్వయం ప్రతిపత్తి లేదు, అది ఒక జడ పదార్థమే. అయితే నీ యొక్క వీక్షణ దానిపైన పడడం వల్లనే అది కదులుతూ ఉంది,
కాబట్టి నువ్వు ఈ ప్రకారముగా నీ యొక్క మనస్సును నీలో ఆడేటటువంటి శ్వాస పైన లగ్నము చెయ్యి అని చెప్పేసి ఈ శ్వాసనిష్టను మొట్టమొదట ఆ మహానుభావుడే చెప్పాడు. చెప్పేసి ఇలాగ హస్తమస్తక యోగం చేసేసి ధ్యానంలో కూర్చోబెట్టేశారట. అయిపోయింది. ఇంకా స్వామి గారు పూర్తిగా నిర్గుణ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో గంటలో 2 గంటలో చెప్తారనమాట పెద్దలు. లేచి చూశారంట, అంతా వెతికాడట. ఆ గ్రామంలో అందరిని అడిగాడు, ఫలానా ఆకారంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మహానుభావుడి కాళ్ళ మీద పడాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆత్మానుభవం కలిగిందంటే అనుభవము వారికే, అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆయన కోసం అంతా అడిగితే ఎవ్వరు అటువంటి వ్యక్తే లేడు, ఇక్కడ ఎవ్వరము చూడలేదు అన్నారు. అప్పుడు స్వామి గారు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ రూపంలో వచ్చాడని భావించేసి ఆయనకు సద్గురువు, స్వరాజ్య సద్గురు అని పేరు పెట్టారు. దీని చిన్న విషయం, నిన్న ఒకరు జ్ఞాన విచారణలో ఒక క్లిప్పింగ్ పంపించారు. అక్కడ నాగయ్య గారు భక్తితో ఒక గురువుని వేడుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన తత్వవసి మహావాక్యాన్ని గురించి వివరించారు. నాకు ఆ సీన్ అంతా చూస్తున్నంతసేపు స్వామి గారే గుర్తొచ్చారు. అలాగే ఒక మహానుభావుడు గురు రూపంలో వచ్చేసి ఆ నాగయ్యకు జ్ఞానబోధ చేస్తే తర్వాత ఆయన అదృశ్యమైపోతారు. అట్లాగా మన గురుగారికి కూడా ఆ ప్రకారముగా ధ్యానం చేసే విధానాన్ని ఆ మహాత్ముడి ద్వారా తెలుసుకున్నారు. ఇంకా స్వామి గారి యొక్క జీవిత విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఆదివారము అవకాశం ఉంటుంది కదా మాకు, ఆ రోజు మరికొన్ని విషయాలను చెప్పుకున్నాం. హరి ఓం తస్. హరి ఓం తత్సత్వం. స్వామివారి జయంతి పురస్కరించుకొని ఇంతవరకు కొన్ని విషయాలు, స్వామివారి చాలా ఉన్నాయి విషయాలు చెప్పుకోవాల్సినటువంటి. సమయాభావం ఒకటి మనకి ఇక్కడ ఏర్పడి ఉన్నది. రాత్రి 10 దాటితే ఇక అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మనం కాస్త ముందే ముగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారు, మేఘమాలమ్మ గారు రాబెట్టుకుంటా. సరే, ఉమా అమ్మగారు, ఓంకార స్వరూపిణి అమ్మగారు, బెంగళూరు, గ్రీన్ సిటీ, కూల్ సిటీ. ఈ పూట మా కళావతి అమ్మగారింట్లో స్వామివారి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అక్కడ కూడా స్వామివారిని సేవించుకున్నారు, స్వామివారి బోధను మననం చేసుకున్నారు. ఇప్పుడు స్వామివారి బోధ గురించి, ఇంకా విశేషణాలు, స్వామివారి జయంతి గురించి, వారి జీవితంలో స్వామివారితో ఉన్నటువంటి ఒక అనుబంధం, తండ్రి బిడ్డల అనుబంధం, వారి ద్వారా ఎన్నో విషయాలు బెంగళూరులో దగ్గర కూర్చుని విన్నటువంటి విధానం కనుక స్వామివారిని గురించి మా అమ్మగారు మాట్లాడతారు 9:30 దాకా. హరి ఓం. హిమాలయగిరీంద్రస్థో సమాశ్రిత గుణాశ్రయః నిర్గుణో నిర్వికల్పశ్చ నారాయణయతీశ్వరః తస్య హస్తాబ్జ సంజాతో శ్రీనివాసాఖ్యదేశికః తస్యాంతే వాసి సర్వజ్ఞో లక్ష్మణాఖ్య గురుత్తమః శ్రీమల్లక్ష్మణయోగి పుంగవకరాబ్జాతోద్భవం సద్విజం సత్యాసత్య విచారణైక నిపుణం సచ్చిస్సుకోద్బోధకం హృత్పద్మే లసితం వరాభయకరం ఓంకారపీఠస్థితం శ్రీరాయాద్రినివాసినం నరహరిం శ్రీ సద్గురుం సంశ్రయే కైవల్యామృతపాన శిష్య విభవం స్వారాజ్యపీఠస్థితం శ్రీ యాదాటి నరహరి శిష్య తిలకం వేదాంత విజ్ఞానం ఆత్మానాత్మ వివేకదత్త సువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే పృథ్వీస్థానతురీయమార్గగమనం చైతన్యమూర్తిం భజే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే.
జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ, లక్ష్మణ్ స్వాముల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, రామచైతన్య స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరు భక్తులకు, స్వారాజ్య భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హరి ఓం. ఈరోజు గురు జయంతి కార్యక్రమము అందరూ కూడా చాలా బాగా చేసుకున్నాము. గురువులని ఈ పద్ధతిలో స్మరించినాము. నిజంగా ఈరోజు ఒక మహా పండగ దినము అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. పండగ అనంటే కూడా మనం విన్నామన్నమాట. బ్రహ్మానందం అనే పంటను ఎవరైతే భుజిస్తారో దానికి పండగ అని. ఈ బుద్ధి 7 వృత్తులుంది అని కూడా చెప్పుకున్నాం మనం. పండ, మేధ, చత్వ, చార్వి, గ్రహుతి, శ్రౌతి, ప్రతిభ అనేసి. అట్లా మన బుద్ధి ఎప్పుడైతే బ్రహ్మానందాన్ని అనుభవిస్తుందో దీనికి పండగ అనేసి మనకి మహాత్ములు చెప్తారు. నిజంగా ఈ స్వామి గారి యొక్క దీంట్లో మనది ఎక్కడి నుంచి వచ్చిందప్ప విద్య అనంటే హిమాలయ గిరీంద్రస్థో అనేసి మనకి చెప్పుకున్నారు. హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది మన యొక్క నారాయణ యతీశ్వరుల యొక్క అనుగ్రహం వలన మనకి ఈ బ్రహ్మ విద్య కలిగేదానికి కారణమయ్యింది. నారాయణ యతీశ్వరులు ఎక్కడి నుంచి వచ్చినారప్ప అంటే హిమాలయ పర్వతాల నుంచి వచ్చి శ్రీనివాసాఖ్యులకు బోధ చేసినారు. ఆ తర్వాత అక్కడి నుంచి లక్ష్మణాఖ్యులకు వచ్చింది. ఆ లక్ష్మణాఖ్యుల ద్వారా నరహరి సద్గురు స్వాములకు వచ్చింది. వాళ్ళ ద్వారా ఏమైందప్ప అంటే మన లక్ష్మయ్య స్వాములకు వచ్చింది. వాళ్ళ ద్వారా లక్ష్మణ్ స్వాములు అనేక మంది గురు మహాత్ములకు అందరికీ కూడాను అవ్వారు అన్నయ్య తీర్థ స్వాములు, శాస్త్రీ స్వాములు అందరికీ కూడా చాలా మంది పూర్ణానందులు, యోగానందులు, పట్టాభిరామయ్య వీళ్ళందరూ కూడాను తిరుమలేంద్ర స్వామి చాలా మంది మహాత్ములందరూ కూడా బోధకులుగా ఉండారు. స్వామి గారు చెప్పేవాళ్ళు అందరూ బోధకులుగా మారాలి అనేసి చాలా ఇష్టం అన్నమాట. 2 మాటలు చెప్తే కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు అనమాట. మనం వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్తే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది అంటే పకపక అని నవ్వేవాళ్ళు. నిజంగా నాకు ఎంత సంతోషమైతూ ఉన్నా అప్పుడు చూసినప్పుడు స్వామిని అంతా కూడా. మనది వచ్చిండేది ఎక్కడప్ప అంటే హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది అన్నప్పుడు మనకేం తెలుస్తా ఉందప్ప అంటే మన యొక్క విద్య కైలాసములో ఉండేటువంటి శివుడే ఈ రూపముగా వచ్చి మనకందరికీ బోధ చేసినాడు. మనం చెప్పుకున్నాము జగతిలో 6 తత్వములకు అవ్వలయ్యున్న తత్వము నెవ్వడెరుగు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్య తరభోగి శ్రీ సదానంద యోగి అనేసి మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామి గారు. ఈ శివుడే ఏమైనారు అంటే గురు రూపముగా వచ్చి మనకేమి అక్కడి నుంచి హిమాలయ పర్వతాల నుంచి శంకరాచార్యులు వచ్చిండారు. శంకరాచార్యులే సాక్షాత్ అన్నట్టు మనకి అక్కడి నుంచినే ఆ మహాత్ముడు వచ్చి మనకి ఏం చేస్తున్నాడు అంటే అందరికీ బోధించిండారు అనేసి బ్రహ్మ విద్యను అని మనకి తెలుస్తూ ఉంది. నిజంగా మనం అందరూ కూడా ఈ స్వరాజ్య సంఘములో నా యొక్క స్వస్వరూపాన్ని స్వాభావికముగా ఉండే ఆనందాన్ని తెలియజేసి మనకి అనేకమైనటువంటి విషయాలను అంతరార్థము, బాహ్యార్థము, దాంట్లో ఉండేటువంటి మర్మములు, విశేషార్థాలు అన్నీ కూడా మనకు బోధించి అనుభవానికి మన స్వామి గురువు గారి యొక్క ఇది అంతా కూడా అనుభవానికి వచ్చేటువంటి గ్రంథము. నిజంగా మనకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అనుభవానికి వస్తుంది. వేరే వాళ్ళ దాంట్లో అంత అనుభవము మనకు కలుగదు. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటారు హృదయశీల మనకి వాళ్ళ యొక్క దీంట్లో వింటూ ఉంటాం అనమాట. ఇదేమి అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం చూడండి. మనకి సోపాన చతుష్టయ స్థాపనాయ నమః, నవచక్ర విచార శీలాయ నమః, ముక్తి సప్తాహ ప్రబోధకాయ నమః, అంతర్యాగ విద్యా ప్రవీణాయ నమః, హంససూత్ర ప్రబోధకాయ నమః, గురు మంత్రార్థానుసంధానాయ నమః, ఓంకార రహస్యార్థ ప్రబోధకాయ నమః, పంచాక్షరీ మహామంత్ర స్వరూపాయ నమః, పృథ్వీస్థాన తురీయ మార్గ గమనాయ నమః, కైవల్యామృత పాన శిష్య విభవాయ నమః, స్వరాజ్య సింహాసనాధీశ్వరాయ నమః. చూడండి జగద్గురువే నమః అని మనకి ఈ పదాలలో ఉండే అర్థాన్ని మనం ఒక్కొక్క రోజు విచారిస్తే స్వామి ఒక్కొక్క పుస్తకం అంతా కూడా వచ్చేస్తుందన్నమాట. అన్ని విషయాలని స్వామి యొక్క ఇది అష్టోత్తరంలోనే ఎన్ని విషయాలు మనకి రాసిండారు అంటే మనకి చాలా ఆశ్చర్యం అవుతుందన్నమాట. స్వామి యొక్క నిజంగా నేను 69-70లోనే స్వామి గారిని దర్శించింది నేను. మా ఇంట్లో కూడా కొన్నాళ్ళు ఉండ్రి స్వామి గారు. ప్రొద్దున్నే మాకు తైత్రీయోపనిషత్తు, సాయంకాలము స్వరాజ్య భగవద్గీత వినిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంత సంతోషంగా మాకందరికీ కూడాను బిడ్డల మాదిరిగా మాతో అంతా కూడాను నేర్పించేవాళ్ళు. నిజంగా చాలా సంతోషం అవుతుంది. ఒకసారి స్వామి నేను ఇద్దరు పోతూ ఉంటే స్వామి కాళ్ళ మీద కారు పోయింది, చక్రాల మన్ను పడింది, కానీ స్వామికి ఏమీ కాలేదు. నేను కళ్ళారా చూసిండాను. మేము స్వామి జట్లో పోతూ ఉండేటప్పుడు అనేసి నాకు బాగా నాకు అనుభవం ఉందన్నమాట.
ఒక్క రోజు కూడా అనారోగ్యముని వాళ్ళు ఒక్కనాడు కూడా నన్ను ఒక మందు తీసుకున్నది, ఒక మాత్ర తీసుకుంది చూడలేదు. ఎన్నో ఒక సంవత్సరం దినాలు మాకి జ్ఞానబోధ బెంగుళూరులో చేసినారు స్వామి గారు. ఎక్కడ ఊరికి పోకుండా ఇక్కడే ఉండి మాకందరికీను ఎంతో మందిని నిజంగా వాళ్ళందరికీ కూడా బ్రహ్మ విద్యను బోధింప చేసినారు. వాళ్ళ యొక్క చరిత్ర చెప్పాలంటే ఇంతసేపు రత్నమ్మ గారు చెప్పి మనమంతా విన్నాము. లక్ష్మణ్ స్వాములు మాకు చాలా విషయాలు చెప్పేవాళ్ళు అనమాట. మేము విన్నాం వాళ్ళకి దీనిపైన వాళ్ళు దేవుడి పార్టీ పెట్టి సోలిపోతే వాళ్ళని ఏం చేస్తున్నారప్ప అంటే ఏనుగు పైన కూర్చోపెట్టుకొని స్వామి వాళ్ళే ఏనుగు పోతా ఉంటే ఏనుగు మీద కూర్చొని ఏం చేస్తూ ఉండారు, అసత్వాపాద కావరణము అభానాపాద కావరణము అనేసి గట్టిగా మైక్ పెట్టుకొని ఇది పెట్టుకొని చెప్తూ ఉండారంట. ఇక్కడ కాంగ్రెస్ అయితే అభానాపాద కారణము, అసత్వాపాద కారణం అంటే కమ్యూనిస్ట్, దేవుడు లేడు అనేది అసత్వాపాద కావరణము, అభానాపాద కావరణం అంటే ఉంటే కనపడడానికి కాంగ్రెస్ వాళ్ళు. అట్లా అనేసి స్వామి గారు చెప్పేవాళ్ళు అనమాట. సోలిపోయి ఉండేది దేవుడు ఎప్పుడు సోలిపోడు, దేవుడిని గెలిపించలేకుంటే మనమే సోలిపోయి ఉండాము అనేసి ఆ దీంట్లో చెప్తూ ఉండరమ్మా. ఒక్కొక్క ఇంటికి పోయి ఎవరైనా మాతో కనపడితే స్వామి చెప్పేవాళ్ళు లక్ష్మణ స్వాములు, మేము కనపడితే మాతో ఎక్కడ పిలుస్తారని మేము దాక్కొని వెళ్ళిపోతా ఉంటుంది. స్వామి గారు ఒక్కడే పోయి నాకు ఓటెయ్యి అని చెప్పుకొని వచ్చేవాళ్ళమ్మా అని చెప్పేసి చెప్తూ ఉండ్రి. నిజంగా అక్కడ వాళ్ళకి ఎదురు పార్టీగా నిలుచుకోండే ఆయమ్మ కూడాను స్వామికే ఓటేసిండమ్ము అనేసి ఆయమ్మ భర్తతో కూడా చెప్పింది. నేను మీకేసేలేదు, నేను నా స్వామికే వేసేది అని చెప్పింది అనేసి కూడా విన్నాము. నిజంగా ఇంకా గాయత్రి మంత్రాన్ని గురించి స్వామి గారు చెప్తూ ఉండారనమాట. 40 రోజులు అనేక మంది విద్వాంసుల దగ్గర చర్చించి వాళ్ళతో వాదోపవాదాలు చేసి ఆ గాయత్రి మంత్రానికి శృతి యుక్తి అనుభవపూర్వకంగా చేసి మనకి తెలుసన్నమాట. ఆ నగలన్నీ కూడాను వాళ్ళు ఇప్పుడు మనం చూసినాము, కిరీటము, భుజకీర్తులు, ఓంకార పతకము, తర్వాత ఇక్కడ ఏమైందంటే ఉంగరము, తర్వాత చేతికి వేసుకునేటువంటి కంకణాలు, మకర కుండలాలు, ఇవన్నీ కూడా స్వామికి ఏమైందప్ప అంటే చూడండి ఎంత విద్య ఉంటే ఏముంటే కానీ అంత అప్పుడు ఆ కాలంలో డబ్బు అంటే చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు డబ్బు ఉంది కానీ సామాను జాస్తి వెల. అప్పుడు ఈ సామాను వెల తక్కువైనా కూడా దుడ్డు లేదు ఎవరి దగ్గర కూడా. అటువంటి సమయంలో 1 లక్ష రూపాయల వరకు అయ్యేంత స్వామికి నగలిచ్చిండారనంటే నిజంగా వాళ్ళ యొక్క బ్రహ్మ విద్య ఎట్లుందప్ప అనంటే మనకు అందరికీ ఎంత సంతోషం కలిగించేటువంటిది ఉంది. ఆ బ్రహ్మ విద్యలో వాళ్ళది ముఖ్యమైనది ఏముందో ఆ విషయాన్ని మనము కొంతసేపు చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే స్వామికి బ్రహ్మనిష్ట అంటే చాలా ఇష్టము. స్వామికి ఎప్పుడు కూడా అంటూ ఉంటారు బ్రహ్మనిష్ట చేయాలమ్మా అని, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనేసి మనకి ఈ స్వాములు కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఎప్పుడునూ ఇది రామ చైతన్య స్వాములు కూడా చెప్తూ ఉంటారు, అమ్మా బాగా బ్రహ్మనిష్ట చేయండి అమ్మా, ఈశ్వరునితో మనము ఎప్పుడు కూడా నన్ను ఏం చేయాలప్ప అనంటే ఈశ్వరునితో కూడుకొని ఉండాలనంటే శ్వాసపై నిఘా పెట్టాలమ్మా, కనపడే సాకార బ్రహ్మము హంస స్వరూపము మాది, పాయరాని శివుడు ప్రాణమై ఉండగాని శివుడు ప్రాణస్వరూపముగా ప్రతి ఒక్కరి శరీరంలో కూడా హంస రూపంగా ఉన్నాడమ్మా అని చెప్పేసి మనకి ప్రతిరోజు మనకు బోధిస్తూనే ఉంటారు. మనము విషయాల జతలో ఉండేది అలవాటు చేసుకున్నాము, స్థూల సూక్ష్మ కారణాల జతలో ఉండేది అలవాటు చేసుకున్నాము, కానీ హంసతో ఎప్పుడు కూడా సంబంధం పడనే లేదు. చాలా తక్కువ కాలం, అకస్మాత్తు ఉంటే కూడా చాలా తక్కువ కాలంగా ఉంటూ ఉంది. స్వామి చెప్పేది ఏమప్పానంటే ఎక్కువ కాలము మనము ఏమప్పానంటే మహాకారణ స్వరూపమైండేటువంటి ఆ సాకార బ్రహ్మమైండేటువంటి ఆ శివుని యొక్క జతలో ఉండాలి అనేసి స్వామి గారు ఎప్పుడు చెప్తుంటారు. కనబడే శివుడు అనేసి మనకి చాలా సార్లు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చెప్పి ఒక మంత్రాన్ని చెప్పి ఆ మంత్రానికి నేను అర్థం చెప్తాను. అది కైవల్యోపనిషత్తులో ఉంది. మనకు స్వామి తైత్తిరీయోపనిషత్తులో నారాయణ ప్రశ్నంలో రాసిండేటువంటి శ్లోకం అన్నమాట. ఈ నారాయణ ప్రశ్నంలో వస్తుంది, అది 12వ అనువాకంలో 12వ అనువాకంలో వస్తుంది. ఇదే శ్లోకమే కైవల్యోపనిషత్తులో కూడా ఉంది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఎందుకంటే స్వామికి ఉపనిషత్తులు అంటే చాలా ఇష్టము. ఈ మాకు చెప్పిండేది కూడా మొదట తైత్తిరీయోపనిషత్తే చెప్పినారు. అదంటే నేను చాలా చిన్నది కాబట్టి నాకేం తెలుసో తెలియదు. అయితే ఏమైందప్ప అనంటే బాగా విన్నాను, ఎప్పుడో విన్నాను. ఇప్పుడు ఏమైందప్ప అంటే కొంచెము చెట్టయ్యేదని ప్రయత్నం అవుతా ఉందంతే. అట్లా ఇప్పుడు మనకి తైత్తిరీయోపనిషత్తులో ఉండేది చెప్తామని అనిపించింది కాబట్టి ఈ శ్లోకానికి మనము చెప్పుకుంటాం అర్థం అన్నమాట. వేదము అంతము విజ్ఞానము అని అంటూ ఉంటాం కదా. వేదం అంటే ఏమి అంటే విదంతి అనేనేన ధర్మాధర్మ విధివేషు విధి వేద విధి వేద విధ జ్ఞాన అనేసి మనకి చెప్తూ ఉండన్నమాట.
మనం అర్థం మాత్రం చెప్పుకుంటూ పోతాము. ధర్మాన్ని అధర్మాన్ని చెప్తుంది కాబట్టి దీనికి వేదము అని పేరు అనేసి చెప్తూ ఉంటారు. అందుకే ధర్మ వితి వేద విదజ్ఞాని అనేసి ధర్మాన్ని గురించి అధర్మాన్ని గురించి చెప్తుంది వేదము అనేసి. ఏమప్ప అట్లంటే అర్థమని మనకు స్వామి చెప్పినారనమాట. వేదంలో ప్రవృత్తి మార్గాన్ని గురించి ఉందమ్మా, నివృత్తి మార్గం గురించి ఉంది. అది పూర్వ భాగము, ఇది ఉత్తర భాగము నుంచి మనకు చాలా సార్లు స్వామి చెప్తూనే ఉండారు, మనం వింటూనే ఉండాము. ధర్మాధర్మాలని గురించి ఇవి రాసినారు అనేసి. ఇక్కడ ఏమన్నారు, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అనేసి మనం మొదటి పాదంలో ఉందన్నమాట మంత్రంలో. ఏముందప్ప అనంటే ధర్మాధర్మాల్ని తెలియజేసేదప్ప యావదప్ప అనంటే వేదము అని. ఇది మనలో ఎట్లా తీసుకోవాలనంటే వేదము అనే దానికి మనకందరికీ తెలుసు అనమాట. వేదం అంటే యావదప్ప అంటే మన శ్వాసయే వేదము అనేసి మహాత్ములు ఎన్నో సార్లు మనకి చెప్పినారు స్వామి అనమాట. అందుకే వేదోపాసన, వేదాధ్యయనము, ఓంకార ఉపాసన, ప్రణవోపాసన అని మనకి ఇది స్వామి ఎన్నో సార్లు చెప్తూ ఉండన్నమాట. ఈ వేదము అయిండేటువంటి శ్వాస పైన ఎప్పుడైతే నిఘా పెడతామో ఏమైతుందప్ప అంటే వేదాధ్యయనము, వేద అనుసంధానము, ప్రణవ ఉపాసన అనేసి మనకి మహాత్ములు చెప్తూ ఉంటారన్నమాట. ఈ వేదాంతం ఉన్నప్పుడు ఏమప్ప అనంటే అంతము అని అంటూ ఉంటాం కదా, నాశనాన్ని పొందిస్తుంది కాబట్టి దానికి అంతము అని పేరు అనేసి. ఏం చెప్పినారప్ప అంటే అమతి నాశం గచ్చత్యంతః అనేసి మనకి ఇది డెఫినేషన్లన్నీ కూడా మనం చదువుకోవచ్చు అనమాట. నాశం చేస్తుంది కాబట్టి అది నాశనాన్ని పొందుతుంది కాబట్టి వేదాంతము అని పేరు. ఎట్లప్ప అనంటే వేదం అనంటే మనం విన్నాం ఇప్పుడు శ్వాసకే వేదము అని పేరు అనేసి మనకు అర్థమైంది. ఈ వేదము యొక్క అంతం ఏమప్ప అంటే ఆ శ్వాస భగవంతునిలో లయమైపోతే అప్పుడే ఏమైందప్ప అంటే వేదము యొక్క అంతము అక్కడ జరిగినట్టు. అంటే ఏం వేదాంతము అనంటే మనకి వేదము అన్నప్పుడు మనము జ్ఞానకాండలో అంతమన్నప్పుడు ఉపనిషత్తులే వేదము యొక్క అంత్య భాగం. దాంట్లో ఉపనిషత్తులు నిజంగా జ్ఞానకాండ అంటారు. ఆ బ్రహ్మ విద్యను గురించి నామరూపాలు కూడా ఉపనిషత్తుల ద్వారా మనకు పడవు. అదే పురాణాల ద్వారా మనకేమైతుంది, నామరూపాలు పడుతుంది అని మనకందరికీ చాలా సార్లు విన్నాము. ఇప్పుడు ఏమైందప్ప అనంటే అంతమైపోతుంది అంటే శ్వాస ఎక్కడైతే నిలిచిపోతుందో దానికి అంతమైపోయింది. అందుకే వేదాంతము అని పేరు. చూడండి, వేదాలంతా కూడా ఎవరిని ఏం చేస్తూ ఉందప్ప అనంటే ప్రతిపాదన చేస్తూ ఉందో, ఆ ప్రతిపాదన అయినటువంటి బ్రహ్మములో ఎప్పుడైతే ఆ శ్వాస మనస్సు లయమైపోతుందో దీనికే వేదాంతము అని పేరు. ఇది మనందరికీ అనుభవానికి రావాల్సింది. స్వామివారు చెప్పేవాళ్ళు వేదాంతం అనంటే యథార్థ జ్ఞానాన్ని పొందేదానికే వేదాంతము అని పేరన్నమాట. ప్రతి ఒక్కరూ భ్రాంతి జ్ఞానంలో ఉండి అధ్యాస ఉండేటువంటి మిథ్యా జగత్తును చూస్తూ ఉండారు. ఇదే సత్యం అనే భావన ఉంది. కానీ వేదాంతం ఏం చెప్తుందప్ప అనంటే శ్వాస మనస్సు రెండు ఎప్పుడైతే లయమైపోతుందో ఇదే వేదాధ్యయనము అని పేరు. దీనికి ఏం చెప్తారప్ప అనంటే వేదాంతము అనేసి మహాత్ములు చెప్తారనమాట. ఎప్పుడైతే శ్వాస లయమైపోతుందో, ఎప్పుడు లయమైపోతుందంటే మనస్సు శ్వాస, అప్పుడు మనకు తెలుస్తుంది స్థూల దేహము మనం ప్రతిరోజు వింటుంటాము శ్వాస, కుండలిని, తర్వాత సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవ, ఈశ్వర ఇవన్నీ కూడా ఒక్కొక్కటే లయమైపోయి ఎప్పుడు తాను మిగులుతాడో, తాను అంటే ఆ బ్రహ్మమై ఉండేటువంటి ఆ స్థితి ఎప్పుడైతే మిగులుతుందో, ఆ బ్రహ్మమే అహం బ్రహ్మాస్మిని స్థితి ఎప్పుడైతే మనకు అనుభవానికి వస్తుందో దీనికి వేదాంతము అని పేరు ఈ పదానికి. తర్వాత విజ్ఞానము అని అన్నారు. విజ్ఞానం అంటే ఏమి, విశేష జ్ఞానేన విజ్ఞాన అనేసి చెప్తారు. విశేషణ జ్ఞానం అంటే అనుభవ జ్ఞానము. భగవద్గీతలో కూడా జ్ఞాన విజ్ఞాన యోగము అనేసి మనకు మహాత్ములు చెప్తూ ఉంటారు. జ్ఞానము ఉన్నప్పుడు ఏమైందప్ప అంటే మనకందరికీ తెలుసు అనమాట. శాస్త్ర జ్ఞానానికి జ్ఞానము అని పేరు, అనుభవ జ్ఞానానికి విజ్ఞానము అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఏం చెప్తారంటే విశేషణ అంటే అధికముగా తెలుసుకునేదానికి కాబట్టి విజ్ఞానము అని పేరు అని చెప్తుంటారు. ఇంకొక మాట చెప్తూ ఉంటారు, అనుభవ జ్ఞానం అంటే ఏమైందప్ప అంటే వేదముల యొక్క అంతమైండేటువంటి బ్రహ్మములో ఎప్పుడైతే మనము ఆ అనుభవాన్ని పొందుతామో దీనికి ఏమవుతారు వేదాంత విజ్ఞానము అని పేరు అనమాట. ఈ జ్ఞానం ఏమైందప్ప అంటే ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మమును మనలో ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో అప్పుడు ఏమైతుందప్ప అంటే ఈ జ్ఞానము విజ్ఞానం అవుతుంది. మనం పైన చెప్పుకున్నాం ఒక్కొక్కటే దాటి భగవంతునిలో లయమైపోతే ఏమైతుందప్ప అంటే దానికి విజ్ఞానము అని పేరు, అనుభవ జ్ఞానము అని పేరు. ఈ అనుభవ జ్ఞానం కలిగితే ఏమైతుందప్ప అంటే సునిశ్చితార్థాహ అనేసి ఒక మాట చెప్తూ ఉంటారు. నిశ్చినోతి ఇది నిశ్చయ అనేసి చెప్తూ ఉంటారు.
అప్పుడు ఏమైతుందప్ప అంటే అక్కడ పోతే ఆ స్థితిని అనుభవిస్తే నిశ్చయం అయిపోతుంది. బుద్ధికే నిశ్చయము, బోధ అనేది 2 పదాలు ఉండేది. ఎవరికప్ప అంటే మనకు బుద్ధికి మాత్రమే నిశ్చయిస్తుంది, బోధించే శక్తి ఉందన్నమాట. ఎప్పుడైతే అక్కడ పోతుందో బుద్ధి చెదరకుండా, కదలకుండా ఏమైపోతుందో అంటే స్థిమితముగా, నిర్మలమైన అంతఃకరణంగా నిలిచిపోతుంది. సునిశ్చితార్థాహ అనేసి అక్కడంతా ఏమైతుందప్ప అంటే బాగా చంచలం లేకుండా నిలిచిపోయే స్థితికే సునిశ్చితార్థాహ అని పేరన్నమాట. ఇక్కడ అర్థము అనేసి ఒక పదం ఉపయోగించేసింటారు. అర్థం అంటే ఏమీనంటే స్వామి రాస్తారు, అక్కడ అర్థము అంటే ప్రయోజనము, ధనము అని మనం ఎప్పుడూ చెప్పుకునేవాళ్ళు. కానీ తైత్రీయోపనిషత్తులు ఏం చెప్తున్నారంటే వాచ్యము, ధనము, వస్తువు, ప్రయోజనము, పోవుట ఇవన్నీ కూడా ఏమప్పానంటే సునిశ్చితార్థాహ, అర్థము అనే దానికి అర్థం చెప్తూ ఉండన్నమాట. ఏం ప్రయోజనం మనకి అటువంటి స్థితి విజ్ఞానం కలిగి నిర్మలమైన అంతఃకరణం కలిగి ఇవన్నీ లేకుండా పోతే ఏమైతుందప్ప అంటే ఆ విజ్ఞానం ఏమైతుందప్ప అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైండేటువంటి మనం ఏం చేస్తామప్ప అంటే అనాత్మనంతా తొలగించుకున్నాం కాబట్టి, ఆత్మదర్శనం చేసుకున్నాం కాబట్టి ఏం చేస్తామప్ప అంటే మనము ఇతరులకు బోధ చేసే శక్తి కలుగుతుంది. అది అక్కడ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాహ అంటే ఆ నిర్మలమైన అంతఃకరణం ద్వారా తాను పొందిండేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని ఏం చేస్తాడప్ప అంటే శిష్యులకు అందరికీ కూడా బోధిస్తాడు. అది అక్కడ సునిశ్చితార్థాహ అని అంటాడు. అందరికీ బోధిస్తాడనమాట. ఎప్పుడైతే బోధిస్తే ఏమంటారు వాళ్ళకి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులు అనేసి ఆ మహాత్ముల పేరు వస్తుంది. తర్వాత ఏమైందప్ప అంటే మనకి సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాహ అంటారు. సన్యాసము అని అంటూ ఉంటాం మనము. ఇక్కడ సన్యాసం అంటే సమ్యక్ న్యాసము అని మనం చాలా సార్లు విన్నాము. కానీ తైత్రీయోపనిషత్తులో స్వామి గారు ఏం రాస్తున్నారప్ప అంటే న్యసనం అంటే ఉంచుట, సన్యాసం అంటే బాగుగా ఉంచుట, లెస్సగా ఉంచుట అని. ఎప్పుడైతే శ్వాస పైన మనము మనస్సుని ఎప్పుడైతే ఉంచుతూ ఉంటామో ఏమైతుందంటే జీవ సృష్టి అనేటువంటిది సంకల్ప వికల్పాలనేది ఏ కించెత్తు లేకుండా పోతుంది. అది సన్యాసము అని పేరనమాట. ఏమప్ప సన్యాసం అంటే బాగా ఎప్పుడు కూడా కదలని స్థితికి పోవాల్సి ఉంటుంది. మనం సర్వ సంకల్ప సన్యాసి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సన్యాసం అంటే ఏమందప్ప అంటే న్యాసం, ఇది న్యసనం అంటే ఉంచుట, సన్యాసం అంటే లెస్సగా నుంచుట అని రాస్తూ ఉంటారు స్వామి గారు. ఈ జీవ సృష్టిని వదిలి ఏం కావాలప్ప అంటే మనము ఏమైపోతుంది, జీవ సృష్టి లేకుండా పోతుంది, సంకల్పాలు లేకుండా పోతుంది, లోపలుండే వాసనలన్నీ కూడా క్షయమైపోతుంది. అప్పుడు ఏమైతుందప్ప అంటే అది సన్యాసము అని పేరనమాట. నిజంగా సన్యాసం అంటే మనం చెప్తూ ఉంటాము దీంట్లో భగవద్గీతలో చెప్తారు, బోడి కొట్టినను జడలు పెంచినను భువిలో మూర్ఖుడు బ్రహ్మంబున్ చూడలేడు మరి పొట్టకూటికై జూటా వేషము వేయునురా అని. అంటే వేషం వేసుకోండే బోడి కొట్టుకున్నా కానీ జటిలో ముండి లుంచిత కేశక కాషాయాంబర బహుకృత వేషక పశ్యన్నపిచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృత వేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనేసి మనకి శంకర భగవత్పాదాచార్యులు చేసిండేటువంటి భజగోవింద శ్లోకాల్లో తోహర ప్లస్ శ్లోకము రెండూ కూడాను మనకి వ్యాస ఆశ్రమంలో ప్రతి ఒక్కరు చేసేసిండారు. మనం అక్కడే చదివితే ఏమైతుందంటే శ్లోకానికి అర్థం కూడా మనకు అర్థమైపోతుంది అనమాట. అందుకే వాళ్ళు తోహర రూపంగా రాసేస్తున్నారనమాట. ఏం చేసినా కూడాను బోడి కొట్టుకున్నా, గడ్డాలు పెంచినా, వేషాలు వేసినా కూడాను ఉదరము అంటే పొట్టకూటి కోసమే కానీ ఇది కాదు అని. సన్యాసం అంటే ఏమప్పానంటే మనకి అందరికీ సంకల్ప న్యాసమే సన్యాసము. ఎప్పుడైతే ఈ రెండు లేకుండా ఉంటుందో ఆ స్థితిని మనం పొందాల్సి ఉంటుంది. యోగము అన్నారు. యోగం అంటే ఏమి, యుజ్యత ఇది యోగ యుజరి యోగి అనేసి స్వామి గారు ఎప్పుడు చెప్తాడు. కూడుకొని ఉండుట, ఎప్పుడు కూడా ఎవరితో కూడుకొని ఉండాల మనము, భగవంతునితో ఎప్పుడూ కూడుకొని ఉంటే ఏమైతుందో అది యోగము అని మనం అంటాం. అదృష్ట యోగం పట్టింది అని అంటూ ఉంటాము. మనము హంసతో ఎప్పుడైతే కూడుకొని ఉంటామో, లేకపోతే ఇది లోపల ఉండేటువంటి బ్రహ్మము పైన, ఇదేమి తత్వమసి మహావాక్యం పైన, లేకుంటే అహం బ్రహ్మాస్మి, లేకపోతే సర్వం కల్విదం బ్రహ్మ శ్వాసపై నిగా ఏదో ఒక దానిపైతో కూడుకొని ఉంటే మాత్రమే ఏమైతుందప్ప అంటే దీనికి యోగము అని పేరు. మనస్సుని దేవునందు ఎప్పుడైతే మనం కూరుస్తామో, మనస్సు దేవుని పైన ఎప్పుడైతే కూర్చోపెడతామో ఏమైతుందప్ప అంటే అది యోగము. హంస పైన మనస్సుని చేరిస్తే దీనికి యోగము అని. కర్మ యోగము, కర్మ అనే శ్వాస ఆడుతూనే ఉంది, దానిపైన నా మనస్సుని ఎప్పుడైతే చేరిస్తామో ఏమైతుంది, కర్మ యోగము అనేది అవుతుంది. ఎప్పుడైతే ఈ కర్మయోగము ద్వారా ఏం కలుగుతుందప్ప అంటే మనకి చెప్పినారనమాట, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అనేసి ఇది మనకి రామచైతన్య స్వామి చాలా సార్లు చెప్పినారు.
ఎప్పుడైతే అది కూరుస్తామో ఏమైతుందప్ప అంటే ఆ మనస్సుని హంస పైన కూర్చోపెడితే ఏముందప్ప అంటే మలిన సాత్విక ప్రకృతి అనేటువంటి రజోగుణ తమోగుణాల సంబంధం అంతా కూడా ఏమైతుందప్ప అంటే అక్కడ లేకుండా పోతుంది. ఎప్పుడు ఏం కలుగుతుందప్ప అంటే అక్కడ చెప్తూ ఉండారు యతయః శుద్ధ సత్వాహ అనేసి. ఎవరైతే యతులునంటే యతి ప్రయత్ని అని ఎవరైతే సాధనతో శ్రద్ధతో భక్తితో ఏం చేస్తారు ప్రయత్న పూర్వకముగా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి యతులు అని పేరు. యతి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఈ రూపముగా మనం పూరుస్తామో కర్మ యోగము అనేటువంటి ద్వారా ఏం కలుగుతుందప్ప అంటే యతీశ్వరులైతాము. యతులు ప్రయత్నం చేస్తే మనం యతీశ్వరులైతాము. అందుకే యతయః శుద్ధ సత్వాహ అనేసి మనకు చెప్తూ ఉండారు. ఎప్పుడైతే యతులైతామో ఏమైతుంది మనకు అవిద్య అంతా పోయింది, విద్య వచ్చింది. విద్య అంటే ఏమి మనం అందరూ చెప్తున్నారు స్వామి గారు మాయ అని అంటారు విద్యకి. తర్వాత శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, శుద్ధ సాత్విక ప్రకృతి, బ్రహ్మాకార వృత్తి, త్రిగుణ సామ్యావస్థ ఇవన్నీ కూడా ఏం కలిగిస్తుందప్ప అంటే యతయః శుద్ధ సత్వాహ అనేసి మనకి మహాత్ములు చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమైందప్ప అంటే మాయా అనే ఉపాధితో మనకి కలిసి ఉంటాము. ఎందుకప్ప అంటే అవిద్య అనేది ఏమైంది తొలగింపబడింది. రజోగుణ తమో గుణాల యొక్క ప్రయత్నం ద్వారా పోగొట్టుకోగలిగినాం కాబట్టి ఏం కలిగింది మనకి ఇది ఇప్పుడు ఏం కలిగిందప్ప అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడింది. అందుకే సన్యాస యోగా యతయః శుద్ధ సత్వాహ అనేసి. అయితే చాలా ఉంది దానికి నేను రెండు మాటల్లో మాత్రం ముగించుకొని పోతూ ఉండనమాట. ఏమన్నారప్ప అనంటే వాళ్ళు సన్యాసులు అని పేరనమాట. ఎవరు సన్యాసులు అంటే ప్రయత్నం చేసి శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి మాయా అనేటువంటి బ్రహ్మాకార వృత్తిని ధరిస్తే ఏమైతుందప్ప అంటే విద్యను ధరిస్తే వాళ్ళకి ఏమని పేరప్ప అనంటే సన్యాసులు అని. తే బ్రహ్మ లోకేషు పరాంత కాలే. ఇది బాగా గమనించాల్సి ఉంటుంది. ఈ తే అంటే వారు అనేసి బ్రహ్మ లోకేషు. మనకి బ్రహ్మ అనే దానికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం అనమాట. మన మన మనలో ఉండేదానికి మనస్సు అని పేరు. ఈశ్వరునిలో ఉండేదానికి బ్రహ్మదేవుడు అని పేరు. అదే బ్రహ్మములో అంటే అహంకార తత్వము అని కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఈ మనస్సు అనే బ్రహ్మను హంస అనేటువంటి దీనిపైన కూర్చోపెడితే ఈశ్వరుడు హంస అంటే మనకు అందరికీ తెలుసు బ్రహ్మదేవుడి యొక్క వాహనం పేరు హంస అని మనం విన్నాం అనమాట. ఈ హంస ఏం చేస్తుందప్ప అంటే సత్యలోకానికి పోయి వచ్చి ఏం చేస్తూ ఉందప్ప అంటే ఆ సత్య స్వరూపుడు ఏంటేటువంటి ఇక్కడ తైత్రీయోపనిషత్తులో రాస్తారనమాట. సత్యలోకం అంటే అక్కడ కైవల్యము అని రాసేసినారు మహాత్ములు. స్వామి గారు రాసిండారనమాట. ఆ సత్యలోకం అన్నప్పుడు మనం కూడా చెప్పుకుంటూ ఉంటాము. భూహు భువః సువః మహః జనః తపః సత్యము అనేసి మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఆ కట్టకడపటి లోకమే సత్యలోకము అంటే అక్కడ ఏమప్పానంటే మనకి ఆ లోకమే బ్రహ్మానంద సాగరము, అదే కైవల్యము, అదే శృంగాటకము, అదే సుషుమ్న అనేసి మనకు మహాత్ములు చెప్తూ ఉంటారు. అక్కడికి పోతామన్నమాట. ఆ బ్రహ్మలోకం అనేటువంటి సత్యలోకానికి పోతే అప్పుడు ఏమైతుందప్ప అనంటే మనం పొయ్యి వస్తూ ఉంటే ఏం కలుగుతుంది మనకి తే బ్రహ్మలోకే పరాంత కాలే. అక్కడ పొయ్యి వస్తూ ఉంటే ఏం కలుగుతుందప్ప అంటే పొయ్యేసి వచ్చేస్తామని అనుకో వచ్చేస్తాము. ఇప్పుడు అంటే హంసను దానిపై నిఘా పెట్టి అక్కడ పొయ్యి వచ్చేస్తే ఏం కలుగుతుందప్ప అంటే తర్వాత హంస పిలుస్తుందంట. రాండి నా వైపు చూడండి, నా వైపు చూడండి అని పిలుస్తుందంట. కానీ మనం ఏం చేస్తామంటే దాని పక్కే చూడమంట నిజంగా. ఎందుకప్ప అనంటే అక్కడి నుంచి వచ్చేసినాము అనంటే ఈ ఈ స్థూల సూక్ష్మ కారణాలలో పడిపోయి ఏం చేస్తూ ఉంటామప్ప అంటే జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటాము అని అర్థం అనమాట. అందుకే అక్కడ చెప్తూ ఉండనమాట. అక్కడ ఏమన్నారప్ప అంటే లోకము అనేసి ఓ మాట ఉపయోగించుతారు. బ్రహ్మ లోకేషు అంటే చూడబడినది ఇది కనుక లోకము, లోక్యతే అనేసి లోక్య దర్శని అనేసి చెప్తానన్నమాట. మనం అంటూ ఉంటాము ఎవరితో మాట్లాడినప్పుడు యావలోకంలో ఉండవు అని అంటాం. మనం చెప్పింది వాళ్ళు వినకపోతే వాళ్ళకి అర్థం కాకపోతే ఏమంటాం యావలోకంలో ఉండము అని. మనం కూడా ఏం చేస్తూ ఉంటామప్ప అనంటే ఇప్పుడు శ్వాసపై నిఘా పెట్టినా కూడా ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది ఆ మనస్సు అనేది అనమాట. అది ఏం చేయాలప్ప అనంటే మనము అప్పుడే చెప్పుకున్నాం అన్నమాట. సునిశ్చితార్థులు కావాల్సి ఉంటుంది. బుద్ధిని అటు ఇటు కదలించకుండా ఏం కావాలప్ప అనంటే నిశ్చయమైండేటువంటి ఏం చలింపకుండేటువంటి స్థితికి తీసుకొని పోవాల్సి ఉంటుంది అనేసి మనకి చెప్తారనమాట. ఎప్పుడు ఇట్లా అది ఆ హంస పిలుస్తూ ఉంది రాండి రాండి నా దగ్గరికి అని భగవంతుడు పిలుస్తాడు మనతో రమ్మని. కానీ మనం ఏం చేస్తాము భగవంతుని దగ్గరికి పోతే భయము తిరిగి ఎక్కడ మనకి ఇల్లు లేకపోతుందో ఈ సంసారం లేకపోతుందో అనేసి మనకి భయం కాబట్టి మనం దేవుడి దగ్గరికి పోము, గురువు దగ్గరికి పోము. ఎందుకప్ప అనంటే మనం భయపడుతూనే ఉండిపోతాము అని అర్థమవుతా ఉందన్నమాట. తర్వాత ఏమన్నా పరాంత కాలే అనేసి మనకు ఒక మాట చెప్తూ ఉంటారు. పరాంత కాలేనంటే కాలుణ్ణి కూడా జయించుతాం చూడండి. పరాంత కాలేనంటే ఇక్కడ చెప్తారు శుద్ధ సాత్విక ప్రకృతి బ్రహ్మాకార వృత్తి ఏర్పడినది పర. ఇక్కడ ఇహము కానిది పర అనేసి మనకు అందరికీ తెలుసు అనమాట.
ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తుంటారప్ప అంటే ఇహలోకములో ఉండేటువంటి సౌఖ్యాలను భోగాలను అనుభవిస్తూ ఉంటారే కానీ పరలోకంలో ఉండేటువంటి భోగాలు పరలోకంలో ఉండేదంటే బ్రహ్మానంద రాజ్యములో ఉండేటువంటి శాశ్వతమైన ఆనందం కావాలా అని అనుకునేదే లేదనమాట. అంతకాలేనంటే ఏమైందప్ప అంటే ఈ పరాప్రకృతి అయిండేటువంటి ఈ శుద్ధ సాత్విక ప్రకృతి కూడా ఏమైపోతుంది, లయమైపోతుంది. అది కూడా ఏమైపోతుందప్ప అంటే లయమైపోతుంది. పరాంత కాలేనంటే అక్కడ అర్థం అదేనమాట. ఈ విద్య అక్కడ అవిద్య పోయింది, ఇక్కడ విద్య కూడా ఏమైపోయింది, లయమైపోతుంది. అంతకాలం అంటే ఆ పరావిద్య లేదు, ఇప్పుడు ఏమైంది అపరావిద్య లేదు, యావదానికి సంబంధం లేకుండా తానుగా ఉండే స్థితియే పరాంత కాలే. ఇంకొక దగ్గర ఇంకా ఒక మహాత్ముడు రాస్తాడనమాట. కాలము అనంటే ఏమప్పానంటే ఈ శ్వాస భగవంతునిలో లయమైపోతే ఏమైందప్ప అనంటే కాలుడు అనేసి భగవంతుడికి పేరుందనమాట. మనం ఏం చేస్తామంటే మృత్యుంజయులైతాము అని అర్థం అనమాట. అక్కడ మృత్యుంజయము అనేసి. ఇప్పుడు ఈ స్థితిని ఇంకొక మాట రాసిండారు కైవల్యోపనిషత్తులో ఒక దగ్గర నేను చదివిండే చెప్తూ ఉండాను. ప్రళయం అయితూ ఉంటే కూడా ఈ యొక్క శక్తి కలిగిండే వాళ్ళు సాక్షిగా చూస్తారే కానీ మార్కండేయ మహాముని ఎట్లా సాక్షిగా చూస్తూ ఉండడే కానీ దాంట్లో పడి బాధపడలేదు అనేసి. అట్లా మనకు కూడా చూసే శక్తి కలుగుతుంది. ఏం జరిగినా కూడా ప్రపంచంలో జరిగేటువంటివన్నీ కూడా సాక్షిగా చూసే శక్తి కలుగుతుంది. ఇది పరాంత కాలే అనేసి మనకు స్వామి రాసినారు అనమాట. పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఎందుకప్ప అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి సర్వేనంటే ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమప్ప సర్వేనంటే అక్కడ అన్నిటినీ వదులుకోండేది. ఏమేమి వదిలినాడనంటే నిజంగా అదొక మాట చెప్పుకుంటాం అనమాట. 3 కాలాలు 3 అవస్థలు 3 శరీరాలు 3 గుణగలు అన్ని 3 గుణాలు అన్నీ కూడా దాటిండేటువంటి స్థితిని సర్వము అని మనం చెప్తుంటాము. దేహత్రయ తనుత్రయ అవస్థాత్రయ గుణత్రయ అని చెప్తూ ఉంటాం. ఇంకా ఎన్నో త్రిపుటులుంది. ఈ త్రిపుటి రహితమైండేటువంటి స్థితియే సర్వే అనేసి అక్కడ మనకి మహాత్ములు చెప్తూ ఉంటారు. పరామృతాత్ అంటే ఏమప్పానంటే పరానంటే ఇంతవరకు చెప్పుకుంటాం అనమాట. మాయ బ్రహ్మాకార వృత్తి అవంతా మనకి అర్థమైందనమాట శుద్ధ సాత్విక ప్రకృతిని. ఇక్కడ ఏమైతే ఉంది ఆ బ్రహ్మాకార వృత్తి చేత ఆ శుద్ధ సాత్విక ప్రకృతి బ్రహ్మాకార వృత్తి చేత ఏర్పడిండేటువంటి దాని నుంచి వచ్చిండేటువంటి ఫలమైండేటువంటి ఆ బ్రహ్మానందామృతాన్ని పొందుతాము. బ్రహ్మానందము శాశ్వతానందము అని ఎప్పుడైతే పొందుతామో బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అనేసి మనకి గురుగీతలో చెప్పినట్టు ఆ బ్రహ్మానంద స్థితిని మనకి ఏమైతుంది ఆ సమకాలంలోనే అనుభవిస్తాము. అటువంటి స్థితి కలిగినప్పుడు ఏమైందప్ప అంటే పరిముచ్యంతి అంటే అన్ని బంధనాల నుండి తొలగించుకుంటాము. అన్ని బంధనాలంటే మనం ఒక మాట అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము ఆది వ్యాధి భవరోగాలు లేకుండా ఉంటుంది. నిజంగా ఉన్నప్పుడు కూడాను జీవన్ముక్త స్థితిలో ఉంటాడు వాడు, జీవించే ఉంటాడు. ఏ దానికి బంధన ఏ దానికి అంటు లేకుండా ఉంటాడు. ఇటువంటి స్థితి కలిగేటువంటిది ద్వంద్వాతీత స్థితి అని అర్థము. ఇది ఒక్క మాట స్వామి గారి గురించి ఒక మాట చెప్పి నేను నిలిపేస్తాను. ఏమప్పానంటే స్వామి గారు ఒక పల్లికి భోజనానికి పోయింటే ఏం చేస్తున్నారప్ప అంటే అక్కడ స్వామి వచ్చిండే ఆనందంలో ఆ పల్లి చాలా చిన్న పల్లి. వాళ్ళు ఏం చేస్తానంటే ఏ దానికి కూడా సంగటికి ఉప్పేసింది లేదు. ఆ ఉండేటువంటి కూరాకుతో ఇది చేసిండే కూరాకు పప్పు చేసింటే దానికి కూడా ఏమీ వేసింది లేదనమాట. కూరాకు ఉడుకు పెట్టినారు అని కూడా స్వామి చెప్పేవాళ్ళు అంతే. దానికి కూడా వేసింది లేదు. అందరూ భోజనానికి కూర్చున్నారు కానీ ఎవ్వరు ఏమి సరిగా తినేలేదు. ఎందుకంటే రెండిట్లో కూడా ఉప్పు లేకుండాందున స్వామివారు మాత్రము తృప్తిగా తిన్నారు అంటే నిజంగా అందరూ ఆశ్చర్యపడినారు అని. అట్లా మనకు ఏమైతుందప్ప అంటే ఈ బ్రహ్మ విద్య వలన ఏమైతుందప్ప అంటే నిన్న స్వామి గారు కూడా ఈ మాట చెప్పినట్టు వాక్ శుద్ధి అవుతుంది. తర్వాత ఏమైతుందప్ప అంటే వాక్ సిద్ధి కలుగుతుంది. దాని ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. దాని ద్వారా మనస్సు ఏమైతుందప్ప అంటే మానసిక శుద్ధి ఏర్పడి మనస్సు యొక్క శక్తి ఏమైతుందప్ప అంటే ద్విగుణీకృతమవుతుంది అని. శుద్ధి సిద్ధి మానసిక సిద్ధి కూడా ఏర్పడుతుంది. అందుకే మనకి ఏం కావాలప్ప అంటే మన మహాత్ముల దగ్గర పోయి మనం ఏమన్నా అడుగుతాం, స్వామి మాకు ఆశీర్వాదం చేయండి అని. ఎందుకప్ప అంటే వాళ్ళు ఆశీర్వాదం చేస్తే జరుగుతుంది అని. మానసిక శుద్ధి ఏం చేస్తుందప్ప అంటే భగవంతుడే మనస్సులో ఏముంటే మనం అంటాము జీవుడు అని అంటే అవిద్య అజ్ఞానాలు ఉంటే మనస్సులో ఉంటే సంకల్పము ఉంటే జీవుడు అని పేరు. సంకల్ప రాహిత్యం అయితే ఆ మనస్సే బ్రహ్మము. అందుకే మానసిక శుద్ధి అంటే ఏమైందప్ప అంటే సంకల్ప రాహిత్యం కలిగిండేటువంటి మహాత్ముల దగ్గరికి పోతే ఏమైతుందప్ప అంటే వాక్ సిద్ధి మానసిక శుద్ధి రెండు ఉండేదాని నుంచి చిత్తశుద్ధి అన్ని ఉండేదాని నుంచి ఏమైందప్ప అంటే
వాళ్ళ పలుకులు ఏమైతుందప్ప అంటే అప్పటికప్పుడే ఏమైతుంది అది ఏమైతుంది ఆ యొక్క ఆశీర్వాద బలము వలన మనకుండేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతుంది అనేసి అటువంటి శక్తి కలిగిండేటువంటి వాళ్ళు మన గురుదేవులు. ద్వంద్వాలకు అతీతంగా ఉండేటువంటి శక్తి కలిగిండే వాళ్ళు. అంతేకాకుండా ఎప్పుడూ కూడాను నవ్వుతూ ఉండి అందరినీ కూడాను ఆనందంగా ఆ బ్రహ్మ విద్య వలన వచ్చేటువంటి ఫలాన్ని బోధిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నిజంగా భగవంతుడు కావాలి అని చెప్పేసి ఇష్టంతో ఎంతో మందికి లక్షలాది జనాలకి బోధించి అందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే తరింప చేసిండేటువంటి ఎంతో మంది గురువుల్ని తయారు చేస్తున్నారు. ఎంతో భాష్యాన్ని దినము స్వామి చెప్తూ ఉండరు, ప్రస్థానత్రయానికి భాష్యం రాసిండారు, జగద్గురువు అయినారు అని. అటువంటి స్వాముని అటువంటి గురువు గారు మనకు దొరికినందుకు మనం ఎన్ని జన్మాల యొక్క పుణ్యఫలము నుంచి పరిపక్వమైన దానికి ఇటువంటి గురుదేవుడు మనకు దొరికినాడో మనకి అంత సంతోషం కలుగుతుంది. ఈ గురు జయంతి దినము ఆ గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క ఆశీర్వాదము, గురువు యొక్క ఆ బ్రహ్మ విద్యను విని మనం అందరూ కూడాను ఆయన పాదాలంటే ఆయనలో చేరిపోతాము అనేసి కోరుతూ ఈ 4 మాటలకి అవకాశం ఇచ్చిండేటువంటి గురుదేవులకు నా నమస్కారము. పృథ్వీస్థాన తురీయ మార్గ గమనాయ నమః అనేసి మనం చెప్తూ ఉంటాం కదా. ఆ పృథ్వీస్థాన యాత్ర ఎట్లా చేయాలా అనే విషయాన్ని మనం ఇంతసేపు చెప్పుకున్నాము. శ్వాసపై నిఘా పెట్టి భగవంతునిలో చేరాలని ఈ ఎంత సులభముగా ఉండేటువంటి రాజమార్గాన్ని మనకి ఇచ్చినారు అనేసి మనకి చాలా సంతోషం కలిగిస్తూ ఉండే ఆ స్వామిని నమస్కారం చేస్తూ హరి ఓం. హరి ఓం తత్సత్ ఓం. వందనంబులు చేసి గురుపాదుకలు తన శిరమునందు నమోసి వందనంబులు చేసి గురుపాదుకలు తన శిరమునందు నమోసి నిందల తగుల కనుమది సంధియంబులు మాని బ్రహ్మానందమందు చేరకుండి పరమానందమందు చేరకుండిన ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము ఎందుకు ఈ దేహము ఇక ఎందుకు సందేహమికను సుషుమ్నాంతము నందు నుండి సమరసైక్యము చెందకుండిన ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము. ప్రియాత్మ స్వరూపులారా, ఈ రోజున శ్రీ స్వామివారు అవతరించిన రోజు. మహాత్ములు ఈ విశ్వంలోకి రావటాన్ని అవతారము అంటారు. మనం కూడా వచ్చాక విశ్వంలోకి మంది అవతారమేనా? అందుచేత మహాత్ములు వారు లోకాన్ని ఉద్ధరించడానికి వస్తారు. అందువల్ల మనం రావటాన్ని ఏమంటారంటే జన్మించటము. జన్మ అంటే గత జన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని లాక్కొచ్చి పడేశాయి. అక్కడ మనం ఒకవేళ వద్దనుకున్న ఈ ఊరుకోక లోపల ఉన్నాయి. అందుచేత గత జన్మల కర్మలు అనుసరించి మనం లోకంలోకి రావటం ఇది జన్మ అని చెప్పేసి అని మహాత్ములు సర్వేశ్వరుడే ఈ రూపముగా వస్తూ ఉంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. అనగా భగవంతుడు ఏ రూపకంగా వస్తాడు? ఆయనకు ఒక రూపం అంటే ఏమీ లేదు. ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో ఏ ఆకారం కావాల్సి ఉంటుందో అది తీసుకుని లోకంలోకి వస్తూ ఉంటాడు. అందుచేత మనం ఈనాడు మన యొక్క భారతదేశంలో చూస్తున్నటువంటి పూజ్య మహాత్ములందరూ కూడా సర్వేశ్వరుని దివ్య రూపాలుగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. లక్ష్మణార్యులు అని చెప్పుకున్నట్లు
అట్లనే చిన్మయానంద స్వాముల వారు, రమణ భగవానుల వారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామతీర్థ, తోతాపురి మహర్షి, మలయాళ స్వాములు, విద్యారణ్య స్వాములు, శంకరాచార్యుల వారు, ఈ విధంగా చూసినట్లయితే ఈ అందరూ కూడా జ్ఞాన నిధులు. జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టే ఉద్దేశంతో సర్వేశ్వరుడు వివిధ రూపాలలో లోకంలోకి రావటం, ధర్మ సంస్థాపనార్థముగా ఆయన ఏ ప్రకారంగా వస్తా అని చెప్పి అన్నాడో ఆ ప్రకారముగా సర్వేశ్వరుడే లోకములో సకల మానవులకు తన యొక్క వేద రహస్యాలను అందించటానికి వచ్చేటువంటి విధానం అది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం లక్ష్మణార్యాయ నమో నమః దక్షిణామూర్తయే నమో నమః లక్ష్మణార్యాయ నమో నమః. ఎవరైనా ఒకటి దక్షిణామూర్తి అయినా ఆయనే, లక్ష్మణార్యులు అని చెప్పినన్నా ఆయనే, శాస్త్రీయ స్వాములన్నా ఆయనే, అన్నయ్య తీర్థులు అని చెప్పినన్నా ఆయనే, రమణ భగవానుడు ఆయనే, పరమహంస ఆయనే. కనుక మహాత్ములకు మనం శిరస్సు వంచి నమస్కరించాలి. పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములను ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితివి వివేక భూషణ దివ్య భాషణ. పరీక్షణ మహారాజు శుక భగవానులు వారు వస్తే, శుకుడంటే ఎవరు? ఈశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మం, కదిలి వచ్చిన పరబ్రహ్మం. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరసువాడు గెరవరాసి మాయనంగీకరించిన భంగి వసనంబు గట్టకవచ్చువాడు. కనుక మహాత్ములంటే మనం ఈశ్వర స్వరూపులుగా భావన చేయాలి, ఆ భావనే ఉండాలి. ఇంకా వేరే సంకుచిత భావాలు, తక్కువ భావాలు పెట్టుకుంటే మనం ఎక్కడుంటాము అంటే యద్భావం తద్భవతి. నీ మనస్సు ఎక్కడుంటుందో, నీ భావన ఏ మేరకు ఉంటుందో ఆ మేరకే ఆయన కూడా నీకు దర్శనం కలుగుతుంది, ఆ మేరకే నీకు ఆ బోధ కూడా అంతవరకే వస్తుంది. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములు ఎంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన. కాబట్టి భగవంతుణ్ణి మనం ఏ మేరకు మన భావన చేస్తామో మనకు ఫలితం కూడా ఆ మేరకే వస్తుంది. గురు మహాత్ముల పట్ల కూడా మనం ఏ మేరకు భావం పెట్టుకుంటామో మనకు చెందేటువంటి పుణ్యము గాని జ్ఞానము గాని ఆ మేరకే వస్తుంది. కాబట్టి మన భావన గొప్పదై ఉండాలి, మన హృదయం విశాలమై ఉండాలి. రాజాది రాజులు కూడా మహాత్ముల పాదాల దగ్గర వాలిపోయారు. పాలము నేలమోపి, పాలము అంటే పాలభాగం, ఇది పాలభాగం అంటారన్నమాట. శుక భగవానులు వారు వస్తే పరీక్షణ మహారాజు పాలము నేలమోపి భయభక్తులతోడ నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకులించి. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం చూడండి. రాజాదిరాజులు కూడా శిరస్సు వంచి మహాత్ముల పాదాల దగ్గర తలవాల్చారు. అంతటి గొప్ప విధానం మన భారతీయ సంస్కృతి. యాజ్ఞవల్కి చెంత పాదాల చెంత జనక మహారాజు మన ధనాలు, రాజ్యం మొత్తం కూడా సమర్పించాడు. స్వామి, ఈ రాజ్యం అంతా నీ, సంపదలని నీవే, నా ఏమీ లేవు, దాసుణ్ణి, జ్ఞానోదయం చేయండి, జ్ఞానాన్ని ప్రసాదించండి, ఏ మార్గంలో పొద్దు జన్మరాహిత్యం ఏర్పడుతుందో ప్రసాదించండి. ఈ రాజ్యాలు ఉండే కాకు,
ఇంతకుముందు ఎంతో మంది రాజ్య పరిపాలన చేశారు, ఎవరు లేరు. నా తర్వాత కూడా ఎంతో మంది వస్తారు, పరిపాలన చేస్తారు. ఇది ఎట్లాగే ఉంటుంది కాదు, ఇది శాశ్వతం కాదు అని మరి జనకుడు యాజ్ఞవల్క్య పాదాల చెంద తల వాల్చి నమస్కారం చేసి పొందిన విధానం. సమర్థుడు వస్తే సమర్థ రామదాస్ వచ్చినప్పుడు ఆ వార్త విన్నటువంటి ఛత్రపతి శివాజీ కాలినడకన ఎదురేగి గురువు గారు వస్తూ ఉంటే ఆయన ఒంటరిగా ఎదురేగి స్వామివారి పాదాల మీద పడిపోయాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. తన ఒక శాసనం లిఖించి బంగారపు రేకు మీద లిఖించి స్వామివారి జోలిలో పడేశాడు. దాన్ని తీర్చి చూశాడు మహారాజ్ సమర్థ రామదాస్. చూస్తే దాని మీద ఆ బంగారపు రేకు మీద ఉన్నది తనువు మనసును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి అన్నట్లుగా, స్వామి ఈ తను మన ధనం రాజ్యం అంతా కూడా మీకు సమర్పించుకుంటూ ఉన్నాను, ఇదంతా మీదే, దాసుండి అనుగ్రహించండి అని చెప్పేసి అని ఆ విధంగా శాసనం చేసి రాజు ఇవ్వగా చెప్పాడు సమర్థ రామదాసు, నాయనా ఈ రోజు నుంచి రాజ్యం నాది, నీవు నా భృత్యుడవు, నా సేవకుడవు, మాకు ఈ రాజ్యాల మీద మాకే కాంక్ష లేదు, కనుక నాకు ప్రతినిధిగా నువ్వు ఉండి పరిపాలన చేయి, ధర్మపాలన చేయి అని చెప్పేసి అని అంటాడు సమర్థుడు. అంటే ఏమిటంటే మహాత్ములకు ఇచ్చినటువంటి ఇలువ, బ్రహ్మవేత్తలకు ఇచ్చినటువంటి ఇలువ మన భారతదేశంలో మనం గమనించవచ్చు. అలాంటి ఆ పూజ్య భావన ఎంత మనకు ఉంటుందో వారి పట్ల మనకు విషయం అంత వస్తుందండి. మనం వాళ్ళ పాదాల చెంతపడే విధానం మనల్ని మనం తరింపజేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి అహంకారం, దేహాభిమానం సామాన్యంగా పోయేటువంటియా, అయ్యను పోతాయా? అలాంటి వాటి లొంగ తీసుకోవాలంటే లొంగ తీయాలని చెప్పానంటే అది గురువు యొక్క పాదాల చెంత పడ్డప్పుడే లోన ఉన్నటువంటి దేహ సంబంధ అభిమానము గాని, లోన ఉన్న అహంకారం గాని, ఈ రెండు నేలమట్టం కావాలి. సాష్టాంగం అంటే అష్టాంగములు అనగా పాదములు, మోకాళ్ళు, ఊరు స్థలము, తొడల స్థలము, వక్షస్థలము, ఏమి ఆ ముక్కు, శిరస్సు మొత్తం చేరి ఈ అష్ట భాగాలు భూమికి తాకాలి. దాన్ని సాష్టాంగ నమస్కారము అని చెప్పని అంటారు. ఏవి అర్జునుడు ఆ విధంగా చేయబట్టి కదా ముందెత్తుడు ఎట్లా ఉన్నాడు, స్వామివారికి బోధ చేస్తూ ఉన్నాడు. తతశ్వేతై యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ. ఆ దివ్య రథం మీద ఉన్నటువంటి అర్జునుడు మరి స్వామివారికి బోధ చేసే విధానం మీకు ప్రథమాధ్యాయంలో వస్తుంది కదా. ఆ తర్వాత తన పొరపాటుని గుర్తించాడు, తన తప్పిదాన్ని గుర్తించాడు, రథం దిగాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. స్వామి మన్నించండి, క్షమించండి, అజ్ఞానంతో ప్రవర్తించాను అని ప్రకారంగా మరి గురువుకి పూర్తిగా శరణాగతి అయివటం కారణముగా దాన్ని గమనించి కృష్ణ భగవానుల వారు అర్జునుడికి బోధ చేసే విధానం అనేది మనం చూస్తాం. ఇట్లాగా చూసినట్లయితే మరి ఆ ప్రకారంగా మహాత్ముల పట్ల ఒక గొప్ప భావన కలిగి ఉన్నటువంటిది మన భారతీయ సంస్కృతి. అయితే పూర్వకాలంలో ఈ విద్యను సాధారణంగా చెప్పేవాళ్ళు కాదు. అప్పట్లో రహస్యం. ఎంత రహస్యము అని చెప్పారంటే ఎంతో కాలం వాళ్ళ పంచన ఉండి మరి ఎంతో కాలం వేసి ఉన్నటువంటి విధానంలో వాని భక్తి శ్రద్ధలు చూసి అప్పుడు రాణించి చెప్పే విధానంగా ఉండేది ఆ కాలంలో. వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదేకుల సిద్ధ, వద్దు వద్దు బుద్ధి వినవోయి, వద్దు వద్దు బుద్ధి వినవు హద్దు తెలియనెవరి తరము, సుధులు కావు పద్దులు కావు సూక్ష్మ రూపము తెన్ను తెలియ, వద్దు వద్దు బుద్ధి వినవోయి. అయ్యా నీకు ఇది అలవే కాదురా, నీకు సాధ్యమయ్యేది కాదు, ఇంటికి వెళ్ళిపో, చక్కగా మీ నాన్న
అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించు, మంచిగా పెళ్లి చేసుకో, ఏదో కుటుంబం చేసుకో, హాయిగా ఉండు. ఈ బ్రహ్మ విద్య అర్థమే ఇది కాదు. త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదురా ఇది తెలుసుకోవటానికి. ముగ్గురు మూర్తులకి అలివి కాకున్నటువంటి బ్రహ్మ విద్య నీ వల్ల ఏమవుతుంది అంటాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. కానీ సిద్ధయ్య ఏం చేశాడు? వదిలిపెట్టల పాదాలు. వదిలిపెట్టను నీదు పాదములు శ్రీ గురు బ్రహ్మం, వదిలిపెట్టను నీదు పాదములు, వదిలిపెట్టను నీదు పాదము వనజమునులు ముదము మీర, చదడుగార్పు అగ్ని నీరు జగతికాధారంబో దెల్పక, వదిలిపెట్టను నీదు పాదములు. ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము, జాడ దెల్పక ఎన్ని చెప్పిన సర్వసాక్షి తెన్నో గానక, వదిలిపెట్టను నీదు పాదములు. అద్భుతం అండి. ఆ కాలంలో వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు, ఎంత శ్రద్ధగా ఉన్నారు, ఎంత మక్కువగా ఉన్నారు, ఎంత వైరాగ్యంగా ఉన్నారు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. నిజంగా శ్రద్ధ చూసి గురువులు కూడా కరిగిపోయారు. కానీ పరీక్ష ఉంటుంది ముందు, ఎందుకంటే పరీక్ష పెడతారు. దాన్ని నెగ్గితే కదా వాడు పాస్ అయ్యేది. ఏమి అందుచేత ఆ కాలంలో వాళ్ళ వైరాగ్యం ఏమిటో, వాళ్ళ జిజ్ఞాస ఏమిటో, వాళ్ళ ముముక్షత్వం ఏమిటో, నిజంగా విద్య కోసంగా వచ్చాడా, ఊరికి అల్లటప్పగా వచ్చాడా అనే విధానముగా ఆ కాలంలో పరీక్షించి కొంచెం వాళ్ళని చేసిన తర్వాతే జ్ఞానబోధ చేసేటువంటి విధానం గల కాలం ఒకటి ఉన్నది. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలు కుదురు. గురువులు తమ ప్రియ శిష్యులకు, ప్రియ శిష్యులై ఉండాలి, ఎంతో అంకిత భావంతో ఉండాలి, ఎంతో సేవాభావం కలిగి ఉండాలి. ఈ విధముగా దాన్ని గమనించి ఆ కాలంలో బోధించే విధానం ఉన్నటువంటి కాలం ఆ కాలంలోనే లక్ష్మణారులు కూడా సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. మరి ఆనాడు ఆయన గారు ఇంటింటా భిక్షాటన చేస్తూ ఆ విద్యను అధ్యయనం చేశాడు. ఇప్పుడు గురువు గారి యొక్క సన్నిధిలో ఆయనకు లోన రానిచ్చారేమన్నా? మనం పోతే ఎక్కడికైనా ఆశ్రమాలకు రూమ్ ఇస్తారు, బ్రహ్మాండంగా భోజనం పెడతారు, అన్నీ చేస్తారు కదా. మరి లక్ష్మయ్య గారికి కూడా రాగానే నరహరి గురుదేవులు ఏమైనా రూమ్ ఇచ్చి చక్కగా ఏసీ రూమ్, మంచి ఫ్యాన్ వేసి గీసి, అయ్యా దీంట్లో ఉండయా అని చెప్పిన విధానంగా ఏర్పాటు చేశాడు. స్వామివారికి ఏమన్నా ఎక్కడ స్వామివారి నివాసం? గురువు గారి ఇంటి ముందున్నటువంటి అరుగు, అక్కడే బ్యాగ్ పెట్టుకోవాలి. ఏదైనా రూమ్ ఉంటే ఆ రూమ్లో కాస్త ఏదన్నా స్టవ్ పెట్టుకుని కాస్త వాళ్ళకి అన్నం చేసుకుంటూ, కూర చేసుకుంటూ, భోజనం చేసుకుంటూ, ఆ ఏళ్ళ కాగానే గురువు దగ్గరికి పోయి వినే విధానంగా చేసుకోవచ్చు. ఆ రూమ్కి ఏమి లేదు కదా, మరి ఏం వంట చేసుకుంటాడు ఇక. కాబట్టి ఏమైంది? మధ్యాహ్నం అయిందా అంటే ఇంటింటికి పోయి భవతి భిక్షాందేహి, నిజంగా ఒక ఇంటి ముందుకు పోయి నిలబడి చేతులు జోడించి భవతి భిక్షాందేహి అనేటువంటి మాట అనాలి అని చెప్పనంటే ఎంత లోన అభిమానం తొలగిపోతాయి. ఒకవేళ పరీక్షించుకుందాం, మనం వెళ్దాం ఊళ్ళోకి, ఇంటి ముందు మనమే నుంచుందాం. అమ్మా భవతి భిక్షాందేహి అనే విధానంగా చేయి దాచినప్పుడు, పో చేపో, కాలు చేయి బాగా ఉంది కదా, ఒక మాట వచ్చేది. ఎంతమంది ఎన్ని మాటలు వాడతారు? ఏమయ్యా బాగా ఉన్నావు కదా, కాలు చేయి బాగా ఉంది కదా, పని చేసుకోలేవా, సంపాదించుకోలేవా అని విధాయకాలుగా ఎంతో మంది మాటలు వస్తాయి. కానీ కొంతమంది మాత్రం ఏదో ఇంటి ముందుకు వచ్చాడు, భౌతి భిక్షాందేహి అన్నాడు, మొద్దేద్దాం అనేటువంటి సహృద్భావన 100 మందిలో 10 మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి విధానాలుగా ఆయన గారు ఉండి మరి ఆ విద్యను పట్టి ఆయన కొట్టుగా గట్టిగా దీక్ష వహించి అధ్యయనం చేయబట్టి మనం ఈనాడు ఎంత హాయిగా ఆనందంగా చక్కగా ఎవరు సోఫాల్లో వాళ్ళు కూర్చుని, ఎవరు కుర్చీల్లో వాళ్ళు కూర్చుని, ఫ్యాన్ వేసుకోవడం, ఏసీ వేసుకోవడం చేసుకుని ఇంత ఆనందంగా వింటున్నాము అంటే కారణం ఏంటి చెప్పండి? ఆనాడు ఆయన పడ్డ శ్రమ. ఆనాడు ఆయన ఆ శ్రమ పడి ఉండకపోతే ఈనాటి మనకేముండేది? మామూలే.
ఎవరి షాపులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యవసాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కంప్యూటర్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి సాఫ్ట్వేర్లు వాళ్ళకు ఉంటాయి. నొక్కుంటూ కూర్చునే వాళ్ళం. ఈ ఉన్న కథ కాస్త అయిపోయేది. ఏమంటే ఇముడు దెబ్బ కొట్టగానే వెళ్ళిపోయే పని ఆ పనులు. కనుక ఈనాడు చూసినట్లయితే మనం మహాత్ములు చెబుతూ ఉంటారు, పురోభివృద్ధి కోరువారు పూర్వవృత్తాంతం మరవరాదు అని చెప్పి అంటారు మహాత్ములు, ఋషీశ్వరులు. పురోభివృద్ధి కోరువారు పూర్వవృత్తాంతం మరవకూడదు. కనుక అందుచేత మన పెద్దలు ఏ యొక్క మార్గంలో పయనించి వాళ్ళు ఏ దివ్యత్వాన్ని వాళ్ళు గుర్తించి తీసుకొచ్చారో అది మనం చూసినట్లయితే మనకి ఆనాడు ఆయన పడ్డ శ్రమ ఇలా మనకు లేదు కదా. ఇందా చెప్పింది రత్నమ్మ గారు, బోధ చేసినప్పుడు ఒక వాక్యం రాసుకోవాలంటే ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే అవన్నీ రహస్యములుగా ఉండే వాక్యాలు. రాసుకుంటే పట్టుకుపోతే ఎక్కడ పెడితే తీసుకుపోయి ఎవరికి అప్పచెబితే ఎట్లా? నువ్వు తిన్నావా, జీర్ణం చేసుకో లోపల, అంతవరకే. నేను రాసుకుంటాను, తీసుకెళ్తాను, మళ్ళీ ఎక్కడో బోధిస్తా. మేం చెప్పాలి, ఎవరైనా వస్తే మేం చెప్పాలి, మా దగ్గర రావాలి ఏమి అనే విధానముగా మరి స్వామి గారు ఆ విషయాలను విని మననం చేసుకుని లోపల మర్చిపోకుండా చేసుకోవాలి. మళ్ళీ విన్నటువంటి ఇప్పుడు మనకంటే రికార్డు చేసుకుంటూ ఉన్నాం. స్వామి గారు మీ ఉపన్యాసం బాగుందండి, పెట్టండి ఈ పూట మీరు డూములో, నేనేస్తాను మళ్ళీ ఇంకోసారి. ఈనాడు మనకి ఎంత సౌలభ్యం. స్వామివారు ఎమ్మటే పెట్టేయాలి, మీరు ఆలస్యంగా. సరే, మంచి శ్రద్ధ, మంచి జిజ్ఞాస, మంచి ముముక్షత్వం మెచ్చుకోదగ్గ విషయం. కానీ మనకి అలాంటి సౌలభ్యం ఆనాడు మరి ఏమన్నా స్వామి గారు ఒక మొక్క రాసుకుందాము అని చెప్పన్నా కూడా చెప్పే ఉపన్యాసాలు అనేక విషయాలు వస్తాయి కదా. వచ్చిన విషయాలు బాగా ఉంటాయి, మనస్సుకి బాగా ఉన్నప్పుడు మళ్ళీ ఏమంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాసి పెట్టుకుంటే కాస్త మళ్ళా చదువుకోవచ్చు, మననం చేసుకోవచ్చు. అలాంటి విధానంగా స్వామివారు రాసుకుంటా అని చెప్పి అన్నప్పటికీ కూడా అది కుదరదు. నువ్వు విన్నావా, మననం చేసుకోవాలి. శ్రోతవ్య మంత నిధిధ్యాసితవ్య, అంతవరకే తప్ప రాసుకుపోవడం తీసుకుని ఏముంటాం వీళ్ళు. అట్లాగా కూర్చుని శ్రమించి భిక్షాటన చేసి అరుగు మీద పడుకుని తనకున్నటువంటి చిన్న మరి ఏముందో అందులో బ్యాగ్ ఉందో లేకపోతే గుడ్ల మూట ఉందో మనకేం తెలియదు, అట్లా ఉండి ఈ విద్యాధ్యయనం చేశాడు అని చెప్పనంటే మరి మహానుభావులు పడ్డటువంటి శ్రమ. కనుక ఆనాడు ఆ ప్రకారంగా స్వామివారు విని మననం చేసుకుని ఆ వాక్యాలు రాబోయే కాలంలో నాలాగా ఎవరో ఒకటి ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి సులభంగా అందిద్దాము. ఎందుకు మనం పడ్డ ఇబ్బంది చాలు, ఇంక మళ్ళీ ఎందుకు పడాలి ఇబ్బంది. ఇప్పుడు తండ్రి ఉన్నాడని చెప్పనంటే కష్టపడతాడు, వ్యవసాయం చేస్తాడు, ఏదో సంపాదిస్తాడు, రూపరపు కూడబెడతాడు. ఏమి ఆ కూడబెట్టే విధానంలో కష్టపడే విధానం రేపు నా బిడ్డలు ఇలాంటి కష్టపడకూడదు. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులు కావాలి, బాగా మంచి ఉన్నత స్థాయిలో జీవించాలి, నాలాగా వాళ్ళు ఈ జీవితం ఉండదని చెప్పిన ఉద్దేశం ప్రతి తండ్రికి లోకంలో ఉంటుంది. అదే విధానముగా గురుదేవుడిగా ఉన్న తండ్రి ఆయన ఆలోచన చేసి ఈ విధముగా మనం పడ్డం కష్టం, ఇది రాబోయే కాలాల్లో ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పండి. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, జిజ్ఞాస ఉంటుంది, రాలేకపోతారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథస్థం చేసినట్లయితే చదువుకుని తరించే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానంగా ఎలాంటి దాపరికం లేకుండా చక్కగా ఆయన గారు అందించేశాడు. మీకు ఈ మాట భాగవతంలో వస్తుంది. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పేదా, పొండుల్లని వారు కర్మ పుంజము పాలై గురువులు తమకును లోబడు తిరువులు చెప్పెదరు గాని విష్ణు పదవికి తెరువులు చెప్పరు బరువులు పెట్టంగ నేల బాలకులారా అని ఈ ప్రకారంగా నాటి కాలంలో జెండా మార్కులు బోధించే విషయాలు అపసవ్యమై ఉన్నటువంటి యొక్క బోధలు విన్నటువంటి వాడై మహర్షుల యొక్క బోధ విన్నాడు కాబట్టి ఇది కాదురా విషయం వేరుగా ఉన్నది, కనుక నేను మీకు చెబుతాను రాండి నా వద్ద కూర్చోండి అని చెప్పేసి అని పిల్లలందరికీ కూడా చెప్పిన విధానం. అట్లాగా మరి మహానుభావుడు కూడా ఎలాంటి దాపరికం లేకుండా రాబోయే కాలంలో ఉన్నది. ఈ ఉపాధి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎంతో మందికి బోధిస్తూ ఉన్నాను, వాళ్ళ జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి విన్నటువంటి వాళ్ళు ఎంతమంది బోధకులు అవుతారు? ఒకవేళ బోధకులైనప్పటికీ కూడా ఈ రహస్యాలు వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుందా? రేపు మళ్ళా వాళ్ళు మోతేస్తే ఎంతో మంది ప్రచారకులను తయారు చేసే విధానంలో నేను ఉన్నా కాబట్టి పర్వాలేదు. రేపు మళ్ళీ మామూలుగానే వచ్చేసేసి రహస్యం అని పెట్టేసేసి వాళ్ళు చెప్పకుండా పోయినట్లే లోకానికి ఏం కావాలి
అన్న చెప్పే ఉద్దేశంతో గురువులను తయారు చేయటమే కాకుండా ఆ విషయాలు ఎలాంటి విధానం రహస్యమే లేకుండా అందరూ చదువుకోనివ్వు, అందరూ కూడా గ్రహించుకోనివ్వు. ఎంతమందికి జిజ్ఞాస ఉంటుందో, ఎంతమందికి మోక్షత్వం ఉంటుందో వాళ్ళు గ్రహించుకుంటారు, తరిస్తారు. మనం బాహాటంగా అందించేద్దాం విషయాన్ని, దాపరేఖంలో పెట్టేద్దామని చెప్పేసి అని ఆయన గారు మరి నిశ్చయించుకున్నాడు మనస్సు లోపల. ఆనాడు రామానుజాచార్యుల వారు గురువు గారి దగ్గర తిరుమంత్రాన్ని ఉపదేశం పొంది, ఆ తర్వాత మరి ఆ తిరుమంత్ర ఉపదేశం పొందాలంటే ఎంతో కాలం గురువు దగ్గర ఉండాలి, సేవలు చేయాలి, నమ్మకంగా ఉండాలి. ఎంతో కాలం అయితే తప్ప వాళ్ళు తిరుమంత్రం బోధించే విధానం ఉండదు. అది చూశాడు రామానుజాచార్యుల వారు. అందుచేత మరి ఇలాంటి కష్టం రాబోయేటువంటి వాళ్ళు పడే అవకాశం ఉండదు కాబట్టి అని చెప్పన్న ఉద్దేశంతో ఆయన ఆడ శిఖరాగ్రం ఎక్కి అందరికీ కూడా మంత్రాన్ని చక్కగా బాహాటంగా బోధించి వేశాడు. అంతలో గురువు గారు వచ్చారు. ఏవరా నాయన, రహస్యం కదా బోధిస్తున్నావే, కనుక ఈ విధంగా చెప్పడం కారణంగా నువ్వు నరకానికి పోతావురా అని చెప్పన్నాడు. అంగీకరించాడు రామానుజుడు. స్వామి, నువ్వెక్కడ నరకానికి పోతా, ఇంతమంది స్వర్గానికి పోతారుగా, వైకుంఠానికి పోతారుగా అనేటువంటి ఒక ఉదార బుద్ధి. ఆ ప్రకారముగా మరి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా చక్కగా నిశ్శబ్దం చేసినటువంటి విధానము ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీతలో కానీ, బ్రహ్మసూత్రాలలో కానీ ఉత్పత్తులు పెట్టి, ఆనాటి కాలంలో ఎలాంటి సౌకర్యం లేదు, కరెంటు కూడా పెద్దగా అప్పటి కాలంలో లేదు, ఫ్యానులు లేవు, ఏసీలు లేవు, ఏమీ లేవు. పొద్దుటూరు అంటే పొద్దు పొడిచే ఊరు అది. ఇది ఎట్లా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా సమ్మర్లో 4 రోజుల పాటు మన ఆశ్రమం రూములో ఉన్నట్లయితే వాళ్ళకి నేను బహుమతి ఇస్తా. ఫ్యాన్ వేసుకోండి పర్వాలేదు, ఏసీ మాత్రం పెట్టాం. నెల కాలం సమ్మర్ వేసవి కాలంలో 4 రోజులు ఆ రూమ్లో మీరు చక్కగా ఉండగలిగితే మీకు మంచి గిఫ్ట్ ఇస్తామన్నమాట. ఉంటారు ఎవరైనా? మా నమశివాయ వస్తాడు కదా, అయ్యా స్వామి అలాడిపోతున్నాం అంటాడు. ఎప్పుడు మన పెట్టిన ప్రోగ్రాం ఎప్పుడు? సెప్టెంబర్ అప్పుడే మనకి ఆ విధంగా ఉన్నదే. ఇక సమ్మర్లో ఎట్లా ఉంటుంది చెప్పండి. అలాంటి విధానములో స్వరాజ్యాశ్రమం ఎలాంటి వసతులు లేకున్నటువంటి విధానములో ఉండి ఇంత గ్రంథ వాంగ్మయాన్ని రచించటం అని చెప్పనంటే దానికి మనం తల వంచి నమస్కారం చేసి వినమ్రులై ప్రవర్తించడం తప్ప మరొకటి ఇంకేం లేదు. కనుక ఆ విధముగా ఆయన దగ్గర శ్రద్ధాభక్తులు వహించి శాస్త్రి స్వామి గారు కానీ, అన్నయ్య తీర్థ స్వామి వారు కానీ, పూర్ణానంద స్వామి వారు కానీ, యోగానంద స్వామి వారు కానీ అందరూ కూడా చక్కగా ఆయన సేవ చేసుకుని ఆయన దగ్గర ఉండి విద్యాధ్యయనం చేశారు. ఆ తర్వాత కాలంలో స్వామివారి యొక్క మార్గంలో వాళ్ళు పయనించారు. స్వామివారి గ్రంథాలను మూటల్లో వేసుకుని వీళ్ళు కూడా స్వామివారి యొక్క మార్గంలో తల ఒక దారి పయనించి, అప్పట్లో మనకు సౌకర్యాలే లేవు. గ్రామాలకు పోవాలంటే మూట నెత్తిన పెట్టుకు పోవాల్సిందే. ఇప్పుడు మనకి ప్రతి గ్రామానికి బస్సులు పడ్డాయి కాబట్టి సులభంగా పోయే అవకాశం ఏర్పడుతుంది. ఆనాటి కాలంలో ఆ విధంగా చేశారని చెప్పనంటే గురు భక్తి అంతే, ఇంకేం లేదు. అట్లా గురు మార్గంలో శాస్త్రీయ స్వామి గారు, అన్నయ్య తీర్థ స్వామి గారు చక్కగా మరి గ్రంథాలు రచించి ఆశ్రమాలు స్థాపించి గురువు యొక్క పేరుని వాళ్ళు నిలబెట్టారు. వేదాంత స్వరాజ్యాశ్రమం అని చెప్పిన అన్నయ్య తీర్థ స్వామి వారు. వేదాంతం అంటే ఏమిటి? అది వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క విధానం అని చెప్పి అర్థం ఒకటి వస్తుంది. వేదాంతము అంటే లక్ష్మణార్యుల వారి జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు కాబట్టి గురుదేవుని యొక్క నామం ముందు ఉండాలి. తర్వాత స్వరాజ్యాశ్రమం, ఈ రెండు కూడా స్వామియే. స్వరాజ్యాశ్రమం స్వామి పెట్టిన ఆశ్రమం, వేదాంతము అని చెప్పినట్టు స్వామి గారు, ఈ రెండు కూడా ఉండేట్లుగా ఆయన గారు ఏర్పాటు చేసుకుని, ఇది అంకిత భావన, ఇది సేవా భావన, ఇది గురు భావన, గురుభక్తి భావన, ఇవి ప్రధానముగా రాగలిగితే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, వాళ్ళు తరించే అవకాశం ఏర్పడుతుంది. కనుక అత్యద్భుతమై ఉన్నటువంటి అంశాలు ఎంతో కాలం గురుదేవుల యొక్క పంచల కాడ ఉండి ఎన్నో అగసాట్లు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, తిప్పలు పడి, ఎట్టకేలకు ఎప్పుడో ఈనేటువంటి విధానముగా ఉన్నటువంటి భాగాన్ని తీసుకొచ్చి మనకు ఎలాంటి శ్రమ లేకుండా అందరికి ఇచ్చినటువంటి విధానము. కాబట్టి మనం ఒక గురుదేవుని అనుగ్రహముతో జూములో మనం మీట్ అవుతూ ఉన్నాము, విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఆ గురు రహస్యములు అనబడేటువంటి ఉన్నవే,
అవి మనం మనస్సును పెట్టి ముఖ్యంగా వినాల్సి ఉంటుంది. ప్రధానముగా ఈ జూమ్ కార్యక్రమంలో వచ్చేటువంటి వాళ్ళకి చేసేటువంటి వినతి ఏమిటని చెప్పనంటే, స్వామివారు చాలా లోతైనటువంటి యొక్క భావనతో ఆయన గారు బయటకు వచ్చారు. ఎక్కడుంది బ్రహ్మం చెప్పండి? శ్వాస, స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్పము, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు అన్నింటికి అవతీతమై ఉన్నటువంటి విధానంగా అక్కడ ఉన్నటువంటి తాను బయటకు వచ్చి చెప్పాడు అని చెప్పినట్టు ఎంతో లోతైనటువంటి యొక్క అంశములు దీంట్లో చేరి ఉన్నాయి. ఆ చేరి ఉన్నటువంటి అంశములు ప్రధానముగా ఇస్తూ ఉన్నప్పుడు నిలకడగా ఉండి వినగలిగితే ఆ సారస్వతము అమృత పానము చేసే విధానముగా ఉండే విధానం ఏర్పడుతుంది. స్వామివారి యొక్క బోధన విధానములో పరుగులు తీస్తాము అని చెప్పంటే మాత్రం మీకు లభ్యమయ్యే అవకాశం ఏమీ లేదు. ముమ్మాటికి నిజము. ఆగాలి, ఆగితేనే నీకు అక్కడి నుంచి శ్రవిస్తుంది. లోపల నుంచి పరుగులు తీస్తాము. స్వామి ఇప్పుడు ఎన్ని శ్లోకాలు చెబుతారు, ఎన్ని శ్లోకాలు అవుతాయి, ఈ పూట 10 అవుతాయా 20 అవుతాయా, ఏం చేసుకుంటా, ఏ పూటలో వేసుకుంటా శ్లోకాలు తీసుకుపోయి నువ్వు స్వామి గారి యొక్క లోనకు పోవాలని చెప్పనంటే ఆ శ్లోకం కాడ ఆగాలి. అసలు ఆగటం అంటే ఏమిటి? ధ్యానం. గమనించండి, ఆగటం అంటే ధ్యానం. ధ్యానములో ఆగిన వానికి మాత్రమే విషయ అవగాహన కలిగే అవకాశం ఏర్పడుతుంది. కనుక పరుగులు తీయటము అని చెప్పనంటే మనస్సు, సంకల్పములు. కనుక సంకల్పముల వేగముగా పరుగులు తీసే విధానముగా ఉన్నటువంటి దాని నుంచి నీకు తాత్విక రహస్యములు, పరమార్థ రహస్యములు వచ్చే అవకాశము లేదు. ముఖ్యంగా స్వామివారి యొక్క విధానములు, ఆయన రచించినటువంటి విధానములు ఉత్పత్తి పెట్టి ఒక్కొక్క అక్షరానికి ప్రాణం పోశాడు. ప్రాణం పోసి మిగుతాం కదా, ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పినాడు. అట్లాగా ఆయన గారు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విధానముగా ఉన్నటువంటి వాక్యాలు, వాటిని మనం ఆగగలిగితే, లోనగా పోగలిగితే అక్కడి నుంచి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి స్వరాజ్య బోధల విషయంలో మాత్రం పరుగులు తీస్తాము అని చెప్పి అంటే మాత్రం తీసి ఉపయోగం లేదు. అలసట, ఆయాసం తప్ప మరొకటి ఇక్కడే ఉండదు. అది స్వామివారిలో ఉన్నటువంటి గొప్పతనము. దాన్ని మనం చక్కగా స్వామివారి పట్ల భక్తి కలిగి వినమ్రులమై శిరస్సు వంచి నమస్కారం చేసుకొని, గురుదేవ ఎంత అనుగ్రహిస్తారో అంత అనుగ్రహించండి అనే విధానముగా మనం పోగలిగితే మనకు ఆయన గారు ఎంతైనా విషయాన్ని ఇంకా ఇవ్వగలుగుతాడు. ఎందువల్ల అంటే ఆయన ఈశ్వరుడు కాబట్టి, ఆ ఈశ్వరుడై ఉన్నటువంటి ఆయన ఏదో ఒక ఉపాధి తీసుకుంటాడు, ఉపాధి ద్వారా అంశాలు మనకి అందించే విధానముగా చేస్తాడు. కాబట్టి మరి స్వామివారి యొక్క బోధలు చక్కగా అధ్యయనం చేసుకునే మార్గంలో పయనిద్దాము. స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వామివారు అందించేటువంటి గురుసూటి అందరికి అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వామివారి ఆశీర్వాదం అందరికీ ప్రాప్తిరస్తు. స్వామి అనుగ్రహముతో అందరూ కూడా ఆయు ఆరోగ్యము, సకల సిరులు, సంపదలు, సమస్త మరి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా శాంతి సుఖాలతో ఎల్లప్పుడూ కూడా విరాజమానులై వర్ధులుదురుగాక అని చెప్పని కోరుకుంటూ జగన్మాత అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామి గారు. నమస్కారం స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. స్వామి కర్నూలులో ఉన్నాం స్వామి. ఇప్పుడు కర్నూలులో ఉన్నాం. 4 రోజుల నుంచి ఇంటర్నెట్ లేకుండా అవస్థపడి, అందుకనే మేము అదే కనపడల ధ్రువ కుమార్ గారు కనపడలా మాకు. అదే స్వామి కర్నూలులో ఉన్నాము. ఇంటర్నెట్ సౌలభ్యం లేక చాలా అవస్థపడ్డాం. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రాణంగా ఉంది ఇప్పుడు అందరికీ. అవునండి. అది లేకపోతే ఈనాటి కాలంలో మరి ఏ కాలు చేయి ఆడదు, అట్లా అయిపోయింది పరిస్థితి. ఏమి చేయలేకపోతున్నాం. మొత్తానికి వచ్చేసారు, జూములోకి వచ్చేసారు. చిన్నరెడ్డి గారు హరి ఓం. చాలా బాధ. లేకపోయినా నాగమల్లేశ్వరరావు గారు
హరి ఓం గురు జయంతి పూట మా మేఘమాలమ్మ గురుమాత హరి ఓం స్వామి. హరి ఓం సుబ్రాయిలు గురుదేవ నమో నమః. లక్ష్మణార్యుల యొక్క వైభవం, లక్ష్మణార్యుల యొక్క వైభవం గాని, లక్ష్మణార్యుల గురించి ఇంత గొప్పగా మీరు తప్ప ఎవరు చెప్పట్లేదేమో అన్న. చెప్పట్లే అనిపిస్తుంది. అంటే రత్నమ్మ గారు చెప్పినారు, ఈ రోజు బాగా చెప్పినారు, ఉమా అమ్మ వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా చెప్పినారు. ఇట్లా మాకు ఎప్పటికప్పుడు పెద్ద స్వాముల గురించి చెప్తా ఉంటే ఆ అధిష్టానం మీద, ఆశ్రమం మీద మాకు గౌరవం రెట్టింపు అవుతా, భక్తి భక్తి రెట్టింపు అవుతుంది కదా. రామకృష్ణ పరమహంస అని స్వామి వివేకానంద తీసుకుపోయినట్లుగా ఉండాలా మీరు అందరూ అని అదే మేము చేస్తాం గురుదేవ్. అవునయ్యా. స్వామి గారు ఆనాటి కాలంలో స్వామివారు నరహరి గురుదేవుల వారి వద్ద ఉండి పంచన ఉండి ఆయన పడ్డ శ్రమ మన జ్ఞాపకం ఉంటే మన ప్రతి అక్షరంకు కూడా ఇల్లు ఇచ్చి మనం దాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తాం. అయ్యా ప్రభాకర్ గారు, ఈ శుభ సందర్భంలో స్వామి అంటే కన్నా స్వామి గారి జయంతి రోజున నేను ఒక చిన్న ఆలోచన చెప్తున్నా స్వామి. స్వామి గారి పుస్తకాలు ఏదన్నా ప్రింటింగ్ నోచుకునేటి ఏదైనా ఉంటే కన్నా ఒక పుస్తకం ప్రింటింగ్ వేసేదానికి నేను ముందుకు వస్తాను స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం. ఈ జయంతి సందర్భంగా స్వామి గారికి నేను చిన్న సేవ, గురు సేవ, గురుదేవునికి మన సేవలు అందించాలి. చూద్దాం. స్వామివారి ప్రింట్ కానీ కొన్ని కొత్త పుస్తకాలు ఉన్నాయి, అవి వెతికి వాటిలో మంచి పుస్తకం చూసి దాన్ని తీసుకొద్దాం వెలుగులోకి. సరే స్వామి గారి ముందు కూడా ఇంకో పుస్తకాన్ని కూడా చెప్పింటిని అది. చేద్దాం, అన్ని కూడా చేద్దాము. సరే స్వామి గారు, అందరికీ శుభాశీస్సులు. శుభమస్తు. జగన్మాత కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం 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 ఓం.